తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. సరిగ్గా వారం రోజుల క్రితం వారం రోజుల కింద జర్నలిస్ట్ శంకర్ మీద ఒక భయానకమైన హత్యా ప్రయత్నం జరిగింది. సరిగ్గా ఈ రోజుకు వారం రోజులు. ఇప్పటికీ ఆ హత్యా ప్రయత్నానికి సంబంధించి ఎలాంటి విచారణ లేకపోగా పైగా ఆ కేసును నిర్వీర్యం చేయడానికి రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వ పెద్దలు ఉండి నడిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అసలు దాడికి ముందు ఏం జరిగింది, దాడి తర్వాత పరిస్థితి ఎలా ఉంది, మరి ఒక హత్య ప్రయత్నం జరిగిన తర్వాత తన ఆలోచన విధానం ఏమున్నది అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శంకర్. ఇప్పుడు దాడికి సంబంధించిన ఆనవాళ్ళు, దాడికి సంబంధించిన తీవ్రత మొత్తం బయటికి కనబడుతున్నారు. లోపల ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? ఇన్నర్ ఫీలింగ్ అంటే ఇది ఏం కదన్న, ఇది మనకు నిజంగా కూడా ఒక ఛాలెంజింగ్, ఇంకొంచెం కసి పెంచేటువంటి పరిస్థితి. దాడి చేస్తే ఆగిపోతారు. ఇప్పుడు నీ మీద దాడి జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటిసారి జర్నలిస్టుల మీద జరిగింది, నీ మీద జరిగింది. నీ మీద జరిగింది, ఇంకో మిత్రుల మీద కేసులైనా ఇట్లయినాయి. దాడి జరిగితే మనం ఏమన్నా ఆ రోజు మీకు ఏమైనా భయం అనిపించిందా? ఒక కసి పెరిగిందంటే పెరగలేదు. సేమ్ ఇది కూడా అంతే. అంటే మనము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పో లేకపోతే వెకిలి మాటలు మాట్లాడుతూ సోకాళ్ళు కొంతమంది మాట్లాడినట్టు మనం అలా మాట్లాడకపోయినా ఒక రాష్ట్రం పక్షాన వాస్తవాలు చెప్తుంటే కూడా వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు అయితే మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ అదే ప్రశ్నకు ఓర్వలేకపోతా ఉన్నారు. సో కాబట్టి అంటే ఇప్పటి వరకు జర్నలిస్టుల మీద జరిగిన దాడులు నాతో పాటు జరిగినాయి అన్ని కూడా కొంత చిన్న తరహా దాడులే జరిగినాయి. నీ మీద జరిగింది ఏకంగా హత్యా ప్రయత్నం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో అది ఒక భయానకమైనది. వీడియోస్ చూస్తే అది అర్థమైపోతుంది. అది జరిగినాక మీ మానసిక పరిస్థితి ఎట్లా? నాకైతే ఏం భయం లేదన్న, నేనేం భయపడుతున్నాం కాదు. నాకంటే మొదటి నుంచి కూడా నేనేం భయపడుతున్నాను కాదు. బీజేపీ మీద మాట్లాడినప్పుడు కూడా ఇట్లాంటి కొంత అంటే ఫోన్లు రావడం జరిగింది. పాపం ఎందుకనాలి కానీ బీజేపీ వాళ్ళు నా మీద దాడి చేయలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మనం ఒక 2-3 నెలలకే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అంటే పక్కాగా కాంగ్రెస్ వాళ్ళే 200% ఎలాంటి అనుమానం లేదు, కాంగ్రెస్ చేసిన దాడి. ఇందులో మధ్యలో ఆడపిల్లను పెట్టి పాపం 2 అమ్మాయిల్ని ఇంకెవరినో చిల్లర గ్యాంగ్ను పంపించి ఇవన్నీ కాదు. అంతా వాళ్ళు ఒక ప్లాన్ చేసారు. సీసీ కెమెరాలు లేకపోతే, ఇవేవి లేకపోతే వాళ్ళ మీద ఏదో బురద చల్దాం అనేటువంటి ప్రయత్నం. వాళ్ళకి ఎట్లా కొన్ని 10ల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 10ల సంఖ్యలో పేపర్లు ఉన్నాయి, 10ల సంఖ్యలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ఇలా మొత్తం ఒక వర్గం మీడియా మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది కదా. ఇవన్నీ పెట్టుకొని మనల్ని ఒక బ్లేమ్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిరు వాళ్ళు. చూసిరా మీరు ఎంతసేపు యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో దాని తప్పును ప్రచారం చేయలేకపోతారు. ఎందుకంటే బలమైనటువంటి ఎవిడెన్స్ మనం అందరం చూపించినాం కాబట్టి, ఆ సీసీ కెమెరాలు అవన్నీ చూపించినాం కదా. మీరు ఒక పాయింట్ అన్నారు. ఇప్పుడు అసలు ఆ దాడికి సంబంధించిన విజువల్స్ దాదాపు చాలా ఒక 20-30 విజువల్స్ వచ్చినాయి. అన్నిట్లో కూడా భయానకమైన వాతావరణం ఉన్నది. ఇంత భయానకమైన వాతావరణం ఉన్నా కూడా ఒక ఛానల్ గానీ, ఒక యూట్యూబ్ ఛానల్ గానీ, షార్ట్ లైట్ గానీ, యూట్యూబ్ గానీ దీని మీద అసలు ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు శంకర్ అంటోనికి సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఏమొస్తుంది? ఒక సాటి జర్నలిస్ట్ సపోర్ట్ చేసినటువంటి పేరు, అంతకుమించి ఏం రాదు. అదే ఇప్పుడు నాకు సపోర్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వాళ్ళు చాలా కోల్పోతారు. గవర్నమెంట్ నుంచి థ్రెటన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు మీరు, ఎందుకు ఆయనకు చేస్తున్నారు ఇట్లా? సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి, మొన్నటి దాకా వీళ్ళందరూ మాట్లాడారు కదా, మీడియా ఛానల్ అన్ని వాళ్ళే అని. ఇప్పుడు అంతా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనకేమైనా సపోర్ట్ చేసారు అంటే 100% వాళ్ళకు యాడ్స్ కట్ అయిపోతాయి, బెదిరింపులు స్టార్ట్ అవుతాయి, వాళ్ళ పిఆర్ కట్ అవుతుంది. సో కాబట్టి ఈ విధమైనటువంటి దాంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సపోర్ట్ చేయట్లేదు. అయినా మనం దాని గురించి పెద్దగా అసలు పట్టించుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో భయం అనేది లేదు. మనకు ప్రజల నుంచి మన మీద ఎంతో కొంత అభిమానం ఉంది. మనం చెప్పేటువంటి విషయాలను నమ్ముతాం. పలానా చిలక ప్రవీణ్ అంటే ఇలా జనం నమ్ముతారు, చూస్తారు. పలానా శంకర్ అంటే పిల్లగాడికి ముచ్చట్లు చెప్తాడు, గిట్ట చెప్తాడు, పద్ధతిగానే చెప్తాడు, అందరి లెక్క అయితే ఏం ఉంటే గాలికి చెప్పడం అనేటువంటి దాన్ని మనం ఆ ఇమేజ్ సంపాదించుకున్నాం. అది చాలు. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చాలు, నాకు వస్తున్నటువంటి ఫోన్లు చాలు, మీలాంటి మిత్రులు వచ్చి నాకు తెలుపుతున్నటువంటి సంఘీభావం చాలు. మనకు ఆ పెద్ద పెద్ద ఛానళ్ళు, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు, పెద్ద పెద్ద మీడియా వాళ్ళు, పెద్ద పెద్ద జర్నలిస్టులు, తెల్లగడ్డాలు, తెల్ల మీసాలు, వీళ్ళు వచ్చిన వాళ్ళే సంఘీభావం తెలిపితే తెలిపినట్టు ఏం కాదు.
ఇంకొక విషయం కూడా మీరు మీ ముఖంగా చెప్తానన్నా, ఈ చిల్క ప్రవీణ్ని కానీ జర్నలిస్ట్ శంకర్ని కానీ యూట్యూబ్ దగ్గరనే ఆపండి మీరు. ఉమ్. యూట్యూబ్ దగ్గరనే ఆపండి. ఉమ్. ఈ గొంతులు కనుక ఇంకొంచెం ఉధృతమైనవి అనుకో, శాటిలైట్ దాకపోతే ఇలా తాతల తరం కదా ఆపడం. ఉమ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఈ కసి అందరి లోపల ఉండదు. ఉమ్. మేము శాటిలైట్ దాకా పోయినామంటే అది సినిమా ఇంకో తీరు ఉంటుంది. ఉమ్. మీడియా రంగంలో ఒక విప్లవం సృష్టించగలం, చేయగలం. ఉమ్. కాకపోతే ఏంటంటే మీరు ఇవాళ ఏదైతే మమ్మల్ని వెకిలి చేస్తా ఉన్నారో యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ ఏదో చిన్న యూట్యూబ్ పెట్టుకొని ఏదో మాట్లాడతారని పెట్టమని, ఇలా చెప్పేట్లు అందరూ ఒక యూట్యూబ్ పెట్టి మాట్లాడమని నడిపేయమని వ్యవస్థని. మీరు ఒక అద్భుతమైన మాట చెప్పింది. చూడడానికి చిన్న యూట్యూబ్ ఛానలే కానీ ఒక పెద్ద కసి ఉన్నది అన్నారు. నిజానికి మీ మీద జరిగిన దాడికి TV9 వేదిక పెట్టాలి, చర్చే TV5 వేదిక పెట్టాలి, V6 పెట్టాలి, ఈ పెద్ద ఛానల్ అన్ని ఫోకస్ చేయాలి నిజంగా. ఎందుకంటే అది చాలా పెద్ద దాడి. పైగా మీరు దాదాపుగా V6 లో కూడా 3-4 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసింది. ఇది చేసినప్పటికీ ఇంత దాడిని ఎవరు కూడా ఫోకస్ చేయరు. అంటే ఇవన్నీ ఆధిపత్య కులాలకు సంబంధించిన ఛానల్ కావడం వల్లే అనుకోవచ్చా? ఆధిపత్య కులం అనడానికి లేదు. ఇప్పుడు మన V6 ఉన్నాడు, ఆయన మన బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ. కానీ ఆయన ఎవరి చేతిలో బందీ అయినాడు అనేది మనం చూడాలి. ఆయన అది ఎవరి చేతిలో బందీ అయినాడు, ఒక రెడ్డి ఒక ఆధిపత్య దాంట్లో బందీ అయి ఉన్నాడు. సో కాబట్టి సరే వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకేం ఇబ్బంది లేదన్న. కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు యూట్యూబ్ జర్నలిస్టులు ఇది అనేటువంటి ఒక ఎగతాళి చేస్తా ఉన్నారు. ఇవాళ నేను మీకు ఒకటి చెప్తా. నేను ప్రజల లోపల యూట్యూబ్కి మనం మాట్లాడే మాటకి జనం ఏది వింటా ఉన్నారు అనేది ఒకసారి నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం క్యాజువల్గానే వెళ్ళిపోతా ఉన్నాం, చేసుకుంటూ పోతా ఉన్నాం, కొన్ని వీడియోలు అవి చేస్తూ ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరో హామీలు, December 9 ఇచ్చినాయి, ఫస్ట్ తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ అన్నాయి, ఇట్లాంటి మనం సబ్జెక్ట్ బేస్డ్గానే నువ్వైనా నేనైనా మాట్లాడుకుంటూ పోతా ఉన్నాం. ఇగో గిది మీరు ఇలా చేస్తారా ఏమైంది? ఇప్పుడు ప్రశ్నించేటోడు లేకపోతే నియంత్రణ రాజ్యం అవుతుంది అన్న. సో కాబట్టి మన వంతు మన శక్తి మరొక కొంత మనం అడిగినాం. సో అడిగే క్రమంలో మనం పోతున్న క్రమంలో వీడియోలు చేస్తుంటే నా ఛానల్ కింద మన వాళ్ళు జిల్లాల వారిగా రిపోర్టర్లు కావాలని ఒక నెంబర్ పెట్టింది. నెంబర్ పెడితే ఆ నెంబర్ పట్టుకొని ఎవరో బర్రెలు కాసేటువంటి ఒక రైతు, బాయికాడ కూర్చున్నటువంటి ఒక రైతు ఫోన్లు చేసి మాట్లాడడం స్టార్ట్ చేసి, సార్ మాకు రైతు బంధు డిసెంబర్లో ఇస్తాడు, అప్పుడు గతంలో నవంబర్లోనే ఇస్తానటువంటి రైతు బంధు ఆపిరు కదా, మరి ఇంకా వాళ్ళేది అనేటువంటిది ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన. నేను అప్పుడు అనుకున్నాను, అమ్మ యూట్యూబ్ ఇంతమంది చూస్తారా ఊర్లో జనాలు, అంటే వీళ్ళకి ఇట్లా అర్థమవుతుందా, ఎందుకు చూస్తున్నారు అనేది ఒకసారి మదనం చేస్తే, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మనకు డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక మూస పద్ధతిలో, ఒక చంద్రబాబు మీద జరుగుతానో జగన్ మీద అది వేరు. మళ్ళా ఒక మూస న్యూస్ రాసే విధానంలో కూడా మీరు చూడండి అన్న, అంటే అది మీడియాకి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. అవును, ఆ భాష మన అమ్మకు మన నాయనకు మన ముసలికి అర్థం కాదు. ఏదో స్పెషల్ ఏదో అంతరిక్షం నుంచి తీసుకొచ్చి రాసినట్టు అనిపిస్తుంటారు అన్నమాట వాళ్ళకి, పెద్దగా ఏదో అర్థమైతావదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ న్యూస్ ని ఆ అవ్వకు అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్తా ఉన్నాం, వాడుక భాషలో చెప్తా ఉన్నాం. ఆ ముసలాయనకు అర్థమయ్యేటట్టు, ఆ చిన్న పిల్లగానికి అర్థమయ్యేటట్టు, ఆ గొర్రెలు కాపరికి అర్థమయ్యేటట్టు, ఆ యూట్యూబ్లో చూసేటువంటి ఇల్లిటరేట్ పీపుల్ కూడా, చదువు రానటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నువ్వు వార్తని విశదీకరించి ఆ పేపర్లో ఉన్నటువంటి అసలు కోణాన్ని నువ్వు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనం. సో ఇది నేను మొన్న అంటే నేను ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నేను దీన్ని రిలైజ్ అయినా, ఓహో యూట్యూబ్ ఇంతమంది చూస్తారా అని చెప్పేసి. అంటే వాళ్ళకి అంత అర్థమైంది. మరి ఎందుకు ఇప్పుడు NT వాళ్ళకి కూడా వీడియోలు తిరుగుతూ ఉంటాయి, V6 వాళ్ళకి కూడా తిరుగుతూ ఉంటాయి, వాళ్ళకి కూడా యాడ్స్ నెంబర్లు పెడతా ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఫోన్లు పోతాయి, మరి మనకెందుకు వస్తుంది? వీళ్ళు స్పందిస్తారు ఒకటి, భాష మనం చెప్పేటువంటి విధానం వాళ్ళకి చాలా కనెక్టింగ్ గా ఉంది, మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఉంది. ఇది పక్కన పెడితే సో అందుకనే వాళ్ళు అట్లా కనెక్ట్ అయ్యారు. ఇది యూట్యూబ్ ఉన్నటువంటి పవర్. ఎవరైతే ఎగతాళి చేస్తారో సోకాల్ పర్సన్స్ వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే యూట్యూబ్ ని తక్కువ అంచనా అనట్లేదు, ఇది ఒక ప్రపంచం. ఇలా ప్రభుత్వాలు మారినాయి అంటే దానికి కారణం యూట్యూబ్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది పక్కన పెడితే జర్నలిస్ట్ శంకర్ ఆ ముక్కుసూటితనం కావచ్చు, మొండితనం కావచ్చు, ధైర్యం కావచ్చు అర్థమైపోయింది, తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది, ప్రపంచానికి కూడా అర్థమైపోయింది. మరి శంకర్ ఇంట్లో వాళ్ళ పరిస్థితి, మీ సతీమణి గారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, ఎవరైనా కానీ తమ్ముడు కావచ్చు, కొంత భయం ఉంటుంది వాళ్ళకి. ఎందరు మీకు పిల్లలు? నాకు 2 కొడుకులు అన్న. ఎంత? ఒకడేమో UKG చేస్తా ఉన్నాడు, ఒకడేమో 2.5-3 years వాడు. ఇప్పుడు మీ భార్య గారి పరిస్థితి?
అదే కొంత భయపడతారు వాళ్ళు. మళ్ళీ క్యారీ. అంటే ఆమె ఆడపిల్ల కోసం ఉంచుకుంది నేను. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి ఆడపిల్ల కావాలనేటువంటి ఒక ఇప్పుడు ఎన్నో నెల? ఆలోచన. 8th మంత్ అనుకుంటా. 8th మంత్. అంటే నీ మీద జరిగిన దాడికి చూసిన తర్వాత తన మానసిక పరిస్థితి ఏంది? ఇక అదే ఇప్పుడు మన మీద దాడి చేసినప్పుడు ఎట్లా కొంత ఇబ్బంది పడతాను. నేను ఆ రోజు నైట్ చెప్పొద్దని అనుకున్నా. కానీ నైట్ ఇంటికి రాకపోతే వాళ్ళకి డౌట్లు వస్తాయి కదా, ఏడో ఉన్నారు ఏంటి అనేది. మా ఫోన్లు కలుస్తారు, స్విచ్ ఆఫ్ అయినాయని ఎత్తుకపోయారు మా ఫోన్లు. ఎక్కడెక్కడ అది అయిపోయింది. నేనేమో నాకు ఒక 1 hour దాకా కళ్ళు కనపడలే. అంటే మొత్తము వాళ్ళు 2 కళ్ళను బేస్ చేసుకుని గుద్దారు. వీడియోలో మీరు స్పష్టంగా అంటాను కళ్ళు కనపడతలేదు అని చెప్పేసి. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతా ఉంది నాకు. సో ఇక మనం చెప్పకపోతే మళ్ళీ బాగుండదు. పరిస్థితి ఎట్లా ఉంటుందో అన్న, మనం మనం ఇప్పుడు లోపల దాకిన దెబ్బలు మనకు తెలియదు కదా. ఏమన్నారు తాను? ఇక నేను చెప్పామని చెప్పిన మన వాళ్ళకి, ప్రెగ్నెంట్ కాబట్టి మీరు ఏం చెప్పకండి, ఇంటికి వెళ్ళేసి ఆ కార్లో తీసుకొని హాస్పిటల్కి రండి, నన్ను చూస్తే వాళ్ళు కూల్ అవుతారు, లేకపోతే ఏడుస్తారు, అనవసరం ఇబ్బంది పడతారు అని చెప్తే మన మిత్రుడు కొంతమంది నాకు అక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి ఆపేయండి ఇక్కడికి అని మనం సతీమణి ఇక అంటే వద్దు మనకు అవసరమా అంటది. కానీ ఇక వాళ్ళకి తెలియదు, కొంత మనం చెప్పాలి కదన్న. ఇప్పుడు నేను నువ్వు ఆపేసుకుంటూ పోతే ఇంక మాట్లాడేటోడు ఎవడు, మరి ఎవడు లేడు కదా ఇప్పుడు. అంటే మనము ఒక సాధారణమైన పల్లెటూరి వాతావరణం నుండి వచ్చినాం. ఈ రాజకీయ కక్షలు కానీ కుట్రలు కానీ ఈ వ్యవస్థ అల్లుతున్న దుర్మార్గాలు కానీ మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. కొంత మనం చూసినాం 10 సంవత్సరాలు కాబట్టి కొంత మనకు ధైర్యం ఉంటది ముందుకు ఎట్లా పోవాలని. కానీ వీళ్ళు చూసి ఉండరు కదా, 2 పిల్లలు పైగా ఇంకొక బేబీ కడుపులో ఉంది. ఇవంతా దలుచుకుంటే ఒకసారి నీకు గాని అమ్మకు గాని మీ భార్య గారికి గాని ఎట్లా అనిపించింది అసలు? కొంత అమ్మాయి ఏడ్చింది, అఖిల మా మిస్సెస్ ఏడ్చింది. ఎందుకు ఈ టైంలో ఇట్లా ఎందుకు అవసరమా అనిపించింది. కానీ ఆ టైంలో మనం ఏం చెప్పకూడదు. ఆ టైంలో సరే అయిపోయినాక మాట్లాడదాం అని చెప్పేసి, ఇప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చిపోయినాక మాట్లాడుతూ ఉంటే ధైర్యం చెప్తా ఉంటే కొంత వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. కానీ ఏమైనా కానీ ఇది మటుకు దుర్మార్గం అన్న. ఇప్పుడు సపోజ్ నన్ను లేకుండా అంతం చేయగలుగుతారేమో కానీ నా కుటుంబం ఉసురు పోసుకోరా వాళ్ళు. ఖచ్చితంగా నా కుటుంబం ఉసురు పోసుకోరా. నాకు 2 చిన్న పిల్లలు. నా వైఫ్ పెద్దగా సమాజం మీద లోకం మీద పెద్దగా వాళ్ళు వెళ్ళి బయట ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ వాళ్ళకి 100% వాళ్ళకైతే అది తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అంటూ ఒక నా ఫ్యామిలీ నా వరకే కాదు. మా డాడీ 2014 చనిపోయింది. మా మామగారు నా మ్యారేజ్ అయినాక 1 month లోపలనే చనిపోయింది. అంటే మా మిస్సెస్ వాళ్ళ డాడీ. సో అట్లా కూడా మేము 2 కుటుంబాలకు కొంత నేనే వారధి లెక్క ఉన్నాను అనమాట. అంటే మంచి మా వాళ్ళకైనా కానీ, అంటే మంచి అయినా చెడైనా వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా చేయాలన్నా కానీ ఇక మన నుంచే నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా. సో కాబట్టి ఒకవేళ ఇన్ కేసు మనల్ని కనుక డిస్టర్బ్ చేసి మనల్ని కనుక ఏమైనా చేసి ఉంటే 100% ఆ పాపం అనేది ఆ ఉసురు అనేది తప్పకుండా వాళ్ళకి తగిలేది. కానీ ఇంత దుర్మార్గాలకు నీచకు ఒడిగట్టి కూడా ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. నా మిస్సెస్ మాట్లాడింది, మా అమ్మ మాట్లాడింది, అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడితే ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి బెదిరించే ధోరణితోటి ఈ కాంగ్రెస్ వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటే ఇంకా కూడా నువ్వు ఇప్పుడు ఆఫీస్ కాడమని వచ్చి ఉండొచ్చు. ఆఫీస్ కాడ నాకు ఏమైనా అటాక్ అయినాక 3 రోజులు లెక్క చేసిరంట. ఇంకా వస్తున్నాడా భయపడి బంద్ చేసిండ్రా, ఏం చేస్తున్నారు ఛానల్ని ఏంది అనేది. సో నిన్న కూడా మన మిత్రులు అక్కడ చూసి రేవంత్ అన్న టీం అని కార్లు తిరుగుతా ఉంటే ఫోటోలు కూడా పంపారు. రైట్. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోయింది ఇంకా రెక్కి నిర్వహిస్తాను, ఇది శాంపిల్ మాత్రమే, జర్నలిస్ట్ శంకర్ నీ మీద జరిగింది అనే వార్నింగ్ ఇంకా వస్తుంది. మరి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎట్లా, ఏం చేయాలనుకుంటాను? ఇంక వాళ్ళు ఎంత రెక్కి చేసినా గింతే అన్న, ఇంక దాడి చేస్తారు. ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఉంటాము, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన గొంతు ఆపేది. ఇది శాంపిల్ అని వాళ్ళు డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు, అనేక రకాలుగా స్వయంగా కాల్ చేస్తాను అంటే అన్న వీటి నుండి తప్పించుకుంటూ ముందుకు పోవాలి కదా. తప్పించుకుంటూ ముందుకు పోవాలంటే ఇక్కడ సరే మనం తప్పించుకొని ఎలా ముందుకు పోతాం అనేది ఒకటి పక్కన పెడితే, ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయిన దాని గురించి మనం 100% ఫెయిల్ అవుతుంది. ఎంత ఫెయిల్ అయింది. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కాదు, వాడు ఓన్లీ ఒక సాధారణ పౌరుడనే అనుకో. నన్ను కొట్టే హక్కు ఎవరికి లేదు కదా, ఈవెన్ పోలీసుకు కూడా లేదు నన్ను కొట్టే హక్కు. నేను తప్పు చేయనంత వరకు. ఒకవేళ నేను తప్పు చేసినట్టు పెడితే నన్ను శిక్షించాలి, కోర్టు చట్ట ప్రకారం చేయాలి. నా మీద తప్పు నిరూపించి నన్ను నిజంగా తీసుకుపోయి చట్టం ముందు నిలబెట్టు. నేను తప్పు చేసినట్టు నేను నిరూపితమైతే 100% ఊరి శిక్షకైనా సిద్ధపడుతుంది, దానికేం అభ్యంతరం లేదు. కానీ నా మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాసమర్యాదలు చేస్తూ ఉంటుంది పోలీస్ యంత్రాంగం. వాళ్ళ మీద కేసులు పెడుతందుకు కొత్త కథలు అల్లుతూ ఉంటారు. ఇప్పటిదాకన్నా ఇక జరిగే ఎన్ని రోజులు మీరు చెప్పారు, వారం. ఈ పొద్దుటి రోజున
మన మీద అటాక్ జరిగింది. Hmm. వారం నుంచి కనీసం వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేకపోయారా, ఎంతమంది దాడి చేసిరు ఏంది అనేది ఒక ఇద్దరిని ముగ్గురిని పట్టుకున్నట్టున్నారు. పట్టుకోలే అన్న వాళ్ళు. వాళ్ళకి వాళ్ళే ఆ రోజే వాళ్ళకి వచ్చారు, కేసు కాడికి వచ్చారు కాబట్టి వాళ్ళని అట్లా హోల్డ్ చేశారు. కేసు కాడికి వచ్చారు కాబట్టి ఆ మహిళలందరూ ఆడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయిలదే తప్పు, వీళ్ళదే తప్పు అన్నట్టుగా వాళ్ళు కొంచెం ఖరాఖండిగా మాట్లాడారు కాబట్టి పోలీసులు తప్పని పరిస్థితులు తీసుకొని పోయారు. మరి పట్టుకొని పోయి మళ్ళీ అరెస్ట్ చేయడం, ఆ ఇద్దరిని ఏదో రిమాండ్ చేసిన వార్తలు వచ్చినాయి తప్ప మనకేం క్లారిటీ తెలియదు. నేను ఇంకా పోలేదు, కొంచెం ఈ గాయాలు ఉన్నాయి. ఇందులో మీ మీద జరిగిన ఈ హత్య ప్రయత్నంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ముందు బైక్ మీద వచ్చిండ్రు, చిన్నగా ఢీ కొట్టి పడ్డారు. పడ్డాక ఒక బైక్ వెళ్ళిపోయింది ముందరికి. ఇదంతా మీరు ఎప్పుడు కాన్షియస్ లోకి వచ్చిండ్రు, ఇది ఏదో జరుగుతుందని ఎప్పుడు అర్థమైంది? నేను చెప్తా చూడండి, సీన్ బై సీన్ చెప్తాను క్లియర్ గా. నేను అరౌండింగ్ 11 ఆ టైంలో కిందికి వచ్చిన. కెమెరాలు తెల్లారితే మేడారం పోదాం అనేది మా ప్లాన్. మేము మేడారం టూర్ పోవాలి నెక్స్ట్ తెల్లారితే. అక్కడ కూడా కొంచెం ఏర్పాట్లు అవి బాగాలేవు, మనం అవి కూడా ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మేడారం పోదామని కెమెరాలను ప్యాక్ చేసుకొని నా కారు నా ఆఫీస్కు పక్కన ఒక చిన్న రోడ్ ఉంటుంది, ఆ సందులో పెట్టిన. ఆ సందులో పెడితే ఆ నుంచి యూటర్న్ తీసుకొని వచ్చి ఆఫీస్ ముందులో నేను కారు పెట్టిన. కారు పెట్టినప్పుడు మన పిల్లల పైనుంచి కెమెరాలు తీసుకొచ్చి కారులో పెట్టి అక్కడ నుంచి కారు అన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అయింది, ఇప్పటికీ ఉంటాయి మన దగ్గర ఎవిడెన్స్ అన్ని అట్లనే. కారు కెమెరాలు పెట్టిందాక, కారు డోర్లు వేసిందాక, కారు మోయిందాక ఎవరైతే మనం చెప్తున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో ఆ స్కూటీ మీద అటు చివరి కార్నర్లో అట్లే వెయిట్ చేస్తూ ఉన్నారు. మన కారు మోయిందాక వెయిట్ చేస్తూ ఉన్నారు. కారు మూవ్ అయి కొంచెం ముందు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కేసి కొంచెం మూవ్ అవుతుంటే ముందుకెళ్ళి ఒక పర్సన్ వస్తాడు. టక్కున ఇట్లా వచ్చేసే వరకు మనం మనిషిని గుద్దుకుంటూ పోలేం కదా, సడన్గా బ్రేక్ వేసింది. మనం బ్రేక్ వేయంగానే వెనకంగా వీళ్ళు వచ్చి అప్పటిదాకా వెయిట్ చేసినటువంటి వాళ్ళు వచ్చి తాకిస్తారు. మీరు వీడియోలు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూసిన, ఎవడైనా ఓవర్టేక్ చేసుకోవాలంటే ఏడైనా ఓవర్టేక్ చేస్తారు, కుడి పక్కన వెళ్ళిపోతారు. అసలు మన కారే బాగా చివరికి ఉంది, రోడ్డుకి. వాళ్ళు వచ్చి చివరి కింద గుద్దుతారు, కావాల్సుకొని గుద్దింది కాకపోతే వచ్చి చివరికి వచ్చి గుద్దారు. గుద్దగానే కార్లో కూర్చున్నాం, సౌండ్ వస్తుంది మనకి. సౌండ్ రాగానే ఉండి అరే ఏమైందని చెప్పేసి మనం ఆ బండి ఆపి దిగినాం. దిగంగానే ఆ అమ్మాయి కింద పడ్డ అమ్మాయి ఇట్లా పట్టుకొని లేస్తే కొంచెం వల్గర్ లాంగ్వేజ్, కళ్ళు మింగినాయా మనం అంటాం కదా ఇక నార్మల్గా, కళ్ళు మింగినాయా అన్నట్టుగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఆడే త్వరగా కొట్టుకుంటూ మాట్లాడుతుంది. నువ్వు అమ్మాయి ఉండి ఏం మాట్లాడుతావు తల్లి, అదేం యాటిట్యూడ్ అని చెప్పేసి మనం ఇక అది కాస్త ఇంకా నన్ను యాటిట్యూడ్ అంటావా, అదంటావా, ఇదంటావా అని చెప్పి మాటలలో పెట్టి కొంచెం సినిమా లాగుతారు. నాకు అప్పటికి అర్థమవుతా ఉంది ఏంది ఇది, అసలు ఏం జరగలే, కారుకు డ్యామేజ్, నా కారుకే అర్థం పలిగింది. ఇంకా అదో దానికి ఏదో బొచ్చలు ఎక్కువ కూసిపోయింది, పోయిందిలే మనం చేపించుకుందాం, నీకేమన్నా అయిందా చెప్తాలి, నీకేమైనా డ్యామేజ్ అయి ఉంటే నీ బండికి ఏమైనా డ్యామేజ్ అయితే నేను పర్లేదు చూపిస్తా, లేదు మీరు ఇట్లనే ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే పక్కన నేను ఆఫీస్ ఉంది, ఆఫీస్లో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, పోలీసులను పిలిపిస్తా, పోలీసుల సమక్షంలోనే ఆ సీసీ కెమెరాలన్నీ నీకు చూపిస్తాను, తప్పు నాది ఉంటే నేను 100% దాని శిక్షకు రాజు, నువ్వు పోలీసులను పిలువలేదు నేనే పిలుస్తున్నా అని చెప్పేసి టక ఫోన్ కొడుతూనే ఉంది. ఫోన్ కొట్టిందో కలిపిందో కలపలేదో తెలియదు, వాళ్ళు వస్తూనే ఉన్నారు. పోలీసులు ఎక్కడిది వాళ్ళ ఇప్పుడు ఈ బ్యాచ్ అమ్మాయి పోలీసు వాళ్ళకి ఎక్కడ చేసింది, పోలీసు వాళ్ళకి ఆడ ఉన్నది, నన్ను కొడుతుంటే చూసి జనాలు చేసేది. సో ఈ అమ్మాయి ఫోన్ చేస్తున్న క్రమంలో నేను 3 సార్లు ఫోన్ ట్రై చేసిన పోలీసు వారికి, అసలు ఒక్కసారి కూడా ఫోన్ పిక్ చేయాలి. నాకు ఎల్బీ నగర్ సిఐ నెంబర్ నా దగ్గర ఉన్నాయి, అవి ఉన్నాయి, ఫోన్ ట్రై చేసినా కానీ ఎత్తట్లేదు. 100కు డైల్ చేస్తే కట్ అయిపోతుంది. అంటే ఎంత ప్లానింగ్ చేసిరా, అట్లా చేసిరా, టెక్నికల్గా ఉండి కలవలేదా నాకు తెలియదు. 100కి ఎప్పుడు చేసినా కానీ కలుస్తుంది కానీ కలవస్తలేదు. అక్కడ అయిపోయినాక ఇంకా వాళ్ళు వస్తూనే ఎవరు వచ్చి ఏం కాలేదు బ్రో, ఆ అమ్మాయి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతా ఉంది, అంతకుమించి ఏం జరగలేదు కానీ చెప్తున్నాను. వాడు మాట అనుకుంటే వేస్తూనే ఉన్నాడు, కొడుతున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎవడైతే మన కార్ ఆపిండో మొగలంగా వచ్చి వాడే కొట్టిండు. ఇది ఇరగొట్టింది వాడే. మీ కార్ ఓవర్టేక్ చేసి కట్టుకొట్టిపోయిన వ్యక్తి వాడే ఎవడైతే మన కార్ ఆపడానికి ప్రయత్నం చేసిండో వాడే. అప్పటిదాకా బొమ్మలకు కూర్చొని నిలబడి చూసినవాడు వీడు ఒక దెబ్బ కొట్టగానే ఇక వాడు అందుకున్నాడు. అంటే ఎవరి తర్వాత ఎవరు దాడి చేయాలని కూర్చున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు ఇందులో మన తప్పేమైనా ఉందా? వీళ్ళు ఏమంటారు, సోకాళ్ళు కొంతమంది పర్సన్స్ అమ్మాయిలతో మిస్బిహేవ్ అని. ఇంకోటి విషయం తెలుసా, మీ పేపర్ కట్టింగ్ చేసి మీ పేపర్ లోనే వాళ్ళు కామాంధుడికి దేహశుద్ధి అని పెట్టింది, అది మీ పేపర్. బుద్ధి ఉండాలి కదండి ఏమన్నా, అరే ఆడు ఫేక్ చేస్తున్నాడు ఎట్లాగో, నా పేపర్ లో వచ్చినట్టు కాకుండా వేరే పేపర్ ఏదైనా పెట్టి చేయాలి కదా. ఇప్పుడు సేమ్ డిజైన్ పెట్టి నా పేపర్ లో నేనే అట్లా రాసుకున్నట్టుగా ఉంటదా కథ? అంటే వాడు బట్టగాల్చి మీదేసి ఏ విధంగా చేసిన తప్పు అబద్ధం కూడా పర్ఫెక్ట్ గా చేయలేకపోయారు వాళ్ళు. ఆ ఫేక్ ను కూడా పర్ఫెక్ట్ గా చేయలేకపోయారు. ఏదో అమ్మాయిలకు దేశీ అంటే వీళ్ళు ఒకవేళ సీసీ కెమెరాలు కనుక మనకు వీడియోలు దొరకకపోయి ఉంటే
వీళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ మన క్యారెక్టర్ బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నం అద్భుతంగా అంటే చేస్తుంటారు. ముందు వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే దాడి కంటే ముందు మన క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి. క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి. క్యారెక్టర్ బ్యాడ్ అమ్మాయిల ఏడల దురుసుగా ప్రవర్తించినానో, లైంగికంగా వేధించిన, ఏకంగా నీ ఆఫీస్ కి ఇంటర్వ్యూస్ వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చినట్టు అలా మొఖాలు చూడలే, అప్పటికి మాస్కులే ఉన్నాయి ఆ పిల్లలే పాపం. ఆ చిన్న వాళ్ళతో నేను అంటే మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి కూడా మీరు ఇంటర్వ్యూలు ఏమైనా చేస్తున్నారు? మనకేం అవసరం, నువ్వు నా ఆఫీస్ నాకు సరసరి వచ్చి ఉంటావు, నువ్వు చూసి ఉంటావు. నాదంతా ఒక సిస్టమేటిక్ ప్రకారంగా ఉంటది. ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా అంతా ఇంటి గాలి గవతల వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి ఏ పని చెప్పాలో ఆ పని చేసుకుంటే పద్ధతి ప్రకారం పోతుంటారు. నేను ఎక్కడ ఏ ఎంప్లాయీ దగ్గర కూడా మనం ఏ రకమైనటువంటి కూడా మిస్బిహేవియర్ అనేది ఉండదు. అంత పెద్ద దాడిలో మీరు గమనించిందో లేదో, మీకు వినబడిందో లేదో, ఒకడు వచ్చి మిమ్మల్ని కొట్టేటప్పుడు చెల్లెని ఏమన్నాడు అనుకుంటా కొడతాను. అది నాకు ప్రాపర్ ఎందుకంటే ఇదంతా డ్రామా. సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆడ చెల్లి అన్నాడు కదా, ఇదే బ్యాచ్ అంతా పిఎస్ దగ్గర పోయినాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ పోలీసుల దగ్గర, వీళ్ళు నీకు ఏమైతారు అంటే ఒకటే చెల్లి అంటున్నట్టు, ఒకటే ఫ్రెండ్ అంటున్నట్ట. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ నేను దీన్ని చెప్పిన కుటుంబ సభ్యులంతా రోడ్ల మీద ఉన్నారా వీళ్ళు? ఎట్లుంటారు అది, నేను కూడా అదే నా డౌట్ కూడా. ఇప్పుడు అన్ననో తమ్ముడో ఉన్నాడు, ఇంకా 11 గంటల 10 నిమిషాలకు ఆడనే ఎందుకు తిరుగుతా ఉంటారు? ఏమన్నా వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఉన్నారా, మరి ఆ ఏరియాలో ఉన్నారా? మరి ఆ ఏరియాను చెప్పాలి కదా, ఈ ఇల్లు మాది, ఈ కథ మాది, ఈ పక్కనే ఉంటాం మేము. నేను కూడా వాళ్ళని చూసి రియాక్ట్ అవ్వకపోతున్నాను. అంటే వాళ్ళు ఎట్లున్నారు అంటే కిడ్స్ లెక్క ఉన్నారు అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, అట్లా ఆ ఏజ్ వాళ్ళు లెక్క ఉన్నారు. చిన్నపిల్లలు లెక్క అనిపించారు. అరే ఏమో తోలు రాక నేర్చుకుని ఇదంతా తాకిచ్చిరు కావచ్చులే, మనం ఎందుకు వాళ్ళతో అన్నట్టుగా నేను వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేస్తున్నా తప్ప, వాళ్ళు దాన్ని మిస్లీడ్ చేసి దాన్ని అది చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను వదిలిపెడతాను అనుకుంటారు కేసుని. కొడుకులు ఎవడు గట్టిగా ఉన్నావా 100% వదిలిపెట్టేది లేదు. గుంజుకొస్తాం, ఏం గుంజుకు రావాలో అందా గుంజుకొస్తాం. కొండలు రెడే వాని అయ్యా తన ముత్తాత కాడిపోయినా సరే గుంజుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వదిలిపెట్టాను. ఇప్పుడు ఒక్క మాట మాట్లాడు. అయితే ఇప్పుడు ఇంత మందిలో ఇప్పుడు బలి పశువులు ఎవరైతారు తెలుసా? ఆ పిల్లలు అవుతారు. ఆడపిల్లలు అవుతారు. ఆడపిల్లల మొహాలు బయటకు వస్తే రేపు నాడు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబము. నేను వదిలిపెట్టాను 100%. వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. నేను తప్పు చేయలేనా, సీమగ్గిడ అని చేస్తుంది కాదు, నేను నాకు అవసరం కూడా లేదు. సో కాబట్టి నేను 100% వాళ్ళు వదిలిపెట్టాను. కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆగమైతే ఇప్పటికైనా వాళ్ళ కుటుంబాలు వచ్చి వాస్తవాలు చెప్పి దొంగలు ఎవరో చెప్తే వీళ్ళు సేఫ్ అవుతారు. ఎవరు వీళ్ళని మిస్లీడ్ చేశారు, ఆ టైంలో ఎందుకు వీళ్ళని అది చేసిరని చెప్తే సేఫ్ అవుతారు. చదువుకున్న పిల్లలు ఎక్కడ అనిపించింది నాకు అసలు ఫేసే కనపడలే అన్న. ఫేస్ మాస్కులు పెట్టుకుని ఉన్నారు. సరే ఏదైనా కావచ్చు, ఆ అమ్మాయిలు ఏమో నా మీద పగ పెంచుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకోదైతే అదే పాపం ఎవరో వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఆశలతో, లేకపోతే డబ్బుల ఆశలతో, లేకపోతే ఇంకేదో ఆశలతో, ఏ ఆశలతో వాళ్ళు మన మీద పురుగొల్పారు. కానీ వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. 200% ఇప్పుడు దాన్ని వదిలిపెడుతున్నటువంటి ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, కొండల్ రెడ్డి కానీ ఆయన ఉన్క ఎవరున్నా కానీ ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మీరు ఎప్పుడైతే కోడంగల్కి పోయి రైతుల సమస్యలను మీద మాట్లాడి ఆ వీడియో టెలికాస్ట్ చేసినలో ఆ తెల్లవారే జరిగింది. అవును. మీకు ఐడియా ఉందా? అవునవును. అసలు అక్కడ జరిగింది ఏంది అన్న? అక్కడ ఏం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఈ తెలంగాణ మొత్తంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ప్రజల వాయిస్ వినిపించే ఛానళ్ళు, పేపర్లు ఏమున్నాయి చెప్పాలి? ఉన్న పలంగా ఏమైనా పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయా? లేవు. ఏదైనా పెద్ద పెద్ద పేపర్లు ఉన్నాయా? లేవు. వాళ్లకు మనం ఒక దీపం లెక్క కనపడ్డాం. అయిపోయినాక నాకు వరుస పెట్టి ఒకటే ఫోన్లు వచ్చినాయి. శ్రీనివాస్ అని అదే ఊరికి సంబంధించినటువంటి ఒక మిత్రుడు లా ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ భూములు కోల్పోయే దాంట్లో వాళ్ళ కుటుంబం కూడా ఉంది. అయితే ఇట్లా ఫోన్లు వస్తా ఉంటే మన నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, మనోడికి ఇచ్చి అసలు ఇష్యూ ఏందో చూసి మంచి అది ఓకే జెన్యున్గా ఉంటే మీరు టేకప్ చేయండి అని చెప్పిన. అయితే మనోడు దీన్ని టేకప్ చేసి అది సీఎం కాన్స్టిట్యున్సీ అన్నారు. సో వాట్ ఏదైతే సీఎం కాన్స్టిట్యున్సీ అవుతుంది, వార్త వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే యూ కెన్ ప్రొసీడ్ అని నేను చెప్పాను. సో అట్లా అది అయిపోయింది. అది అయినాక మేము వేసినాక కూడా నాకు అందులో ఆ విషయంలో ఎక్కడ కూడా నాకు ఫేక్ అనిపించలేదు, జెన్యూనిటీ అనిపించింది. వాళ్ళ బాధ నాకు అర్థమైంది. సో ఆ రోజు ఏం చేసిన, ఒక వారం 10 రోజుల క్రితము ఫోన్ చేసి వాళ్ళకు లైవ్ మార్నింగ్ పేపర్ చదువుతప్పుడే మీరు కూడా చదివారు పేపర్ని, సీఎం కాన్స్టిట్యున్సీలో పేదల భూములకు ఎసరు పెడుతున్నారు ఎట్లా అని చెప్పేసి చదివి నేను వాళ్ళ ఆ ఊరి గ్రామస్తులతో కూడా ఫోన్ మాట్లాడి ఎందుకు ఏమైంది, ఇట్లా భూములు తీసుకుంటారు అని మాట్లాడే క్రమంలో, సార్ మీరు ఒకసారి మా ఊరికి రావాలి అంటే తప్పకుండా వస్తా, దాని ముందే ఏమైనా పాకిస్తాన్లో ఉందా, మా తెలంగాణలోనే ఉంది కదా, వస్తా అని చెప్పేసి అన్న. అది అన్నాక మళ్ళీ ఒక వారం తర్వాత ఆయన గుర్తు చేస్తే సరే పోదాం పదని చెప్పేసి 20 తారీఖున నేను ఆడిపోయినా.
ఏం దొంగతనంగా పోలే. నేను పోతప్పుడు కొన్ని కొడంగల్ పోతున్నా అని కూడా ట్వీట్ చేసినా, కొడంగల్ పోతున్నా అని కూడా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టినా, హ్మ్. అన్నీ పెట్టినా. హ్మ్. పోయినా బాజాప్తా పోయినా, రైతులందరూ ఆడికి 40, 45 కుటుంబాలొచ్చినాయి. హ్మ్. వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నాయి. హ్మ్. అసైన్డ్ ల్యాండ్‌లు ఇందిరమ్మ 1972 ప్రాంతంలో ఇందిరమ్మ ఇచ్చిందంట ఆ భూములు. హ్మ్. గరీబ్ హఠావో అవును. స్కీమ్ కింద. అవును. అంటే ఆ ఇందిరమ్మ ఇస్తే ఈ ఇందిరమ్మ రాజ్యం గుంజుకుంటుంది. హ్మ్. ఇదెక్కడ దుర్మార్గం అండి. బతుకున్నాం ఇందిరమ్మ ఇస్తే ఆ! చనిపోయిన ఇందిరమ్మ పేరుతోటి గుంజుకుంటారు. గుంజుకుంటున్నారు. హ్మ్. సో, ఇదేంది దుర్మార్గం అండి సీఎం గారు. మీ సొంత కాన్స్టిట్యున్సీ గదా! పాపం గాళ్ళెవరు ఎస్సీ బిడ్డలు, బాల బిడ్డలు, మాదిగ బిడ్డలు, హ్మ్. బొడుగ జంగాలోళ్ళు, పద్మశాలీలు, హ్మ్. కొంతమంది శాఖలోళ్ళు హ్మ్. ఇట్లాంటి బిడ్డలున్నారు ఆడ. హ్మ్. ఆ 2 ఎకరాలు గూడా 2 ఎకరాలు గూడా ఎట్లున్నాయంటే, ఓ ఎకరం పని చేస్తది, ఒక ఎకరం మంచి సాగుకు పనికొస్తది, ఒక ఎకరం రాళ్ళు, రప్ప, చెట్టు, పుట్ట ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. సో, ఈ దాంట్లల్ల వాళ్ళు గుడిసెలేసుకొని, గడ్డాం వేసుకొని, ఇవేసుకొని మనోడు గూడా వచ్చాడు. హ్మ్. సో, ఇట్లా ఇవన్నీ ఉన్నాయాడ. మేము హ్మ్. పోయి ఆళ్ళ ఇండ్లు చూసినాం, వాళ్ళ పొలాలు చూసినాం. ఏం లేదు పెద్దగా ఆడ సారవంతమైన భూమి గాదది. అవును. కాకపోతే పేదోళ్ళకి ఏముంటది ఉన్న దాంట్లల్ల ఇంత ఇక పండించుకోవాలి, పుట్ట మందం. పూట మందం బతికించుకోవాలని ఉన్నది. హ్మ్. పాపం అందులో మేము మాట్లాడుతున్న క్రమంలో ఒక ఆవిడ వచ్చి నా కాళ్ళ మీద పడ్డదే. హ్మ్. నాకు మస్తు ఏడుపనిపించింది. హ్మ్. అంటే ఆమెకి ఎంత బాధ ఉండాలే, అవును. ఎంత ఆవేదన ఉండాలి. ఎవడికి చెప్తే ఎవడు ఇంటలేడు మా బాధ. హ్మ్. అరే ఉన్న చేతిలో ఉన్నటువంటి భూమి పోతే రేపు నాడు మా బతికేది, మేము చస్తే మా బొంద పెడతందుకు జాగేది, హ్మ్. గుంటడి జాగ లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఆవేదన వాళ్ళ లోపల ఉన్నది. ఓకే. నేను అదే విషయాన్ని చూపించిన. హ్మ్. అక్కడ కూడా మేము ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడలే, సింగులర్ పదాలు వాడలే. రేవంత్ రెడ్డి గారు ఇది మీ కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటి వ్యవహారం. గారు అనేదైతే గారు మస్తలేదు. అనే మనం మస్ట్‌గా హ్మ్. మాట్లాడినాం. హ్మ్. మీరు సీఎం కాన్స్టిట్యూన్సీ మీరు తప్పకుండా దీన్ని చూసుకోవాలి. హ్మ్. ఇది వాళ్ళకు మింగుడు పడలే అన్న. మీకు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా జర్నలిస్ట్‌గా కొనసాగుతుంది. అవును. దాదాపుగా చంద్రబాబు నాయుడు హయాం నుండి కూడా ఉన్నాం. కొంత అవగాహన ఉన్నది. హ్మ్. ఉన్నది కదా! అవును. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఎట్లా అనిపిస్తుంది పాలన? నేను 2009 నుంచి జర్నలిజంలో ఉన్నా. ఓకే. 9 నుంచి ఉన్నా. అంటే హ్మ్. జర్నలిజం అంటే ప్రొఫెషనల్ గాదు. ఆ హ్మ్. ఫీల్డ్‌లో ఉన్నా. ఆ ఫీల్డ్‌లో ఉన్నా. ఆ రాయడమో ఫీల్డ్‌లో రాయడము, ఏదో ఒకటి. వాళ్ళు రిపోర్టర్ తెచ్చింది కొట్టడము, ఏదో యెస్. పనిలో మనం అవగాహనలో ఉన్నాం. ఆ! నాకెప్పుడు ఇంత దుర్మార్గంగా, ఇంత నియంతంగా అనిపియలే. హ్మ్. అంటే కేసీఆర్ హయాంలో జరగలేవా అంటే కొన్ని కొన్ని అడప దడప జరుగుండొచ్చు. హ్మ్. కానీ ఇంత దుర్మార్గంగా, ఇట్లా చంపేదానికైతే పాశవికంగా అయితే స్కెచ్‌లు ఎక్కడ ఎయలే. జరగలే. హ్మ్. ఇది ఫస్ట్ టైమ్ ఈ తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గూడా. హ్మ్. ఇంత దుర్మార్గంగా అంటే అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి సెన్సిటివా? ఉన్మాదిలాగా అనిపిస్తాండా మీకు? లేకపోతే అంటే ఏంది ఆయన ఆలోచన ఇప్పుడు విధానం ఎట్లా ఇప్పుడు అనిపిస్తాంది ఇప్పుడు మీకు? మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. హ్మ్. ఆ వ్యక్తి ఎలా ఉండని గాక ఆ చైర్‌కి మనం గౌరవం గౌరవించాల్సినటువంటి ఇవ్వాలి. బాధ్యత మన మీద 100%. ఉంటది. హ్మ్. ఇప్పుడు అందరి లెక్క మనం మారుపేర్లు పెట్టి నువ్వు దానికి పనికిరావు, సూట్ అవ్వవు ఇది గాదు. హ్మ్. వ్యక్తి ఎలాంటోడైనా ఆ కృషి అనేది, ఆ పదవి అనేది మనం గౌరవించాలి. అవును. నేను ఇవాళ ప్రధానంగా చేసేటువంటి ఆరోపణ ఏంటంటే వారి తమ్ముడి హస్తం ఎందులో ఉన్నది. హ్మ్. వాళ్ళ తమ్ముడికి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి శశిధర్ రెడ్డి హస్తినాపురం సంబంధించినటువంటి వాడు. హ్మ్. ఆయన కింద పనిచేస్తున్నటువంటి సాయి రెడ్డి దీన్ని స్కెచ్ చేసిండు. హ్మ్. సో దీనంతా ఇంప్లిమెంటేషన్ చేసింది ఒక ముఠ, ఒక కిరాయి ముఠ. హ్మ్. సో ఈ కోణంలో ప్రభుత్వం గాని లేదనుకుంటే పోలీసులు గాని ఎందుకు విచారణ చేయడం లేదు? ఇప్పుడు అందులో ఒక వ్యక్తి మీ నల్గొండ వాసిలాగా ఉన్నాడు. ఏ వ్యక్తి ఈ నాకు శశిధర్ రెడ్డా? ఇంకో సాయి రెడ్డా? అదే వాళ్ళెవరో ఎక్కడో మనకు తెలవది. హ్మ్. అంటే నేను గూడా ఇప్పుడు ఇంకొకటేందంటే మనం గూడా ఎందుకు అంత ప్రధానంగా ఆరోపణ చేస్తున్నామంటే ఈ ఫోటో బయటకి రాంగానే మొత్తం ప్రొఫైల్ లాకేసి పెట్టుకుంటున్నారు. హుహు. ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు అవును. నువ్వెందుకు భయపడాలి? ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తి కూడా సాయిరామ్ రెడ్డి అని అక్కడ హోటల్ ఆ! దగ్గరికొచ్చి అదే. రెక్కీలో అదే. పాల్గొన్నట్టున్నది గదా! ఆయన పేరే సాయిరామ్ రెడ్డి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోటో మన వాళ్ళు తీసి బయట పెట్టంగానే వెంటనే ఫేస్‌బుక్ ప్రొఫైల్. లాగేసుకొని ఎక్కడెక్కడ ఏమి కనపడకుండా చేసుకున్నాడు. ఓకే. అంటే ఎందుకంత భయం నువ్వు? హ్మ్. నువ్వు తప్పు చేయనోడివి. హ్మ్. తప్పు చేయనోడు బాజాప్తా వచ్చి మా మీదనే పెట్టాలి కదా! నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడని. అవును. మరెందుకు నువ్వు లాకులు పెట్టుకొని కూర్చున్నావు? హ్మ్. ఎందుకు మీ మీ పేజీలల్ల ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నారు? హ్మ్. ఇంకొక విషయం ఏందంటే, అసలు కాంగ్రెసోళ్ళు చేయలేదని చెప్తున్నారు గదా! వాళ్ళు. మేము హ్మ్. శుద్ధ పూసలం, మాకేం సంబంధమే లేదంటున్నారు గదా! హ్మ్. అసలు కాంగ్రెసోళ్ళు చెయ్యనప్పుడు ఫేక్ చేసి మీ మీ మీకెందుకు? అఫీషియల్ పేజీలలో ఎందుకు పెట్టుకోవాలి? అది. పాయింట్ ఇప్పుడు అది. ఇప్పుడు నువ్వు నా మీద దాడి చేయించలే. హ్మ్. ఎవరో, ఎవరో ఫ్యామిలీనో లేకపోతే ఇంకెవరో చేసిర్రని అనుకుందాం నువ్వు హ్మ్. చెప్పినట్టు ఆరోపణలు హ్మ్. చేసినట్టు. అనుకుంటే నువ్వెందుకు నీ అఫీషియల్ హ్యాండ్‌లల్లో ఫేకులు పెట్టి ప్రచారం చేస్తున్నావు? హ్మ్. అంటే నీది తిప్పి కొట్టిందని, నీది వ్యవహారం బెడిసి కొట్టిందని నువ్వు దాన్ని హ్మ్. కవర్ చేసుకుంటున్నావు గదా! కవర్ చేసుకోవడం. గుమ్మడికాయలు దొంగ ఎవడు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? హ్మ్. ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైపోయింది అవును. కదన్న. అన్నీ ప్రతి ఒక్క దాంట్లో నిన్న నువ్వు కూర్చున్నట్టు ఇట్లా బిఎస్ అన్న కూర్చున్నాడు. ఇదే కుర్చీలో కూర్చున్నాడు. హ్మ్. ఇదే కుర్చీలో కూర్చొని ఇక్కడనే ఇంటర్వ్యూ చేసిండు. హ్మ్. ఈ చేస్తా క్రమంలో కరెంట్ పోయింది. హ్మ్. కరెంట్ పోతే ఆయననే అన్నాడు పాపం. హ్మ్. "ఏయమ్మ ఎప్పుడు చూడలే గిట్ల కరెంట్ పోవుడు ఇప్పుడే చూస్తున్నామా" అన్నాడు. హ్మ్. "నువ్వు ఇట్లా కూర్చున్నట్టు వెనక చూడు ఆ స్విచ్‌లు ఎట్లున్నాయన్న ఒకసారి చూడు ఆ స్విచ్‌లు. ఓకే. బంద్ చేసి ఉన్నాయా? ఏసి ఉన్నాయా? హ్మ్. బంద్ చేసాం. బంద్ చేసే ఉన్నాయి." హ్మ్. అంటే 2 సైడ్ స్విచ్‌లు అన్నమాట అవి. యెస్. అక్కడ ఎట్లుంటాయి? అక్కడ ఏసి ఉంటాయి. ఏసుంది. అంటే బెడ్‌రూమ్ కాబట్టి ఒక సైడ్ ఏమో ఏసి ఉంటాయి. ఒక ఏసుంటే సైడ్ ఒక బంద్ సైడ్ చేయి బంద్ ఉంటాయి. అంటే చేసుంటాయి. ఏడ కూర్చున్నా గాని ఏసుకోవచ్చు, బంద్ బంద్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఆ సౌకర్యం. దీన్ని కూడా కట్ చేసి
అరే శంకర్ గా నువ్వు నీ ఇంట్లోనే ఎందుకురా డ్రామాలు చేస్తున్నావు, ఇంకా సిగ్గు రాలేదురా అని చెప్పేసి వాళ్ళు ఇది దాన్ని సర్క్యులేట్ చేస్తారు. అది ఉన్మాదపు ఆలోచనలు అన్నట్టు. ఉన్మాదం కాదు, అది దిగజారిపోవడం. మనం నోటికి అన్నం తింటున్నాము ఉమ్, అనేది ఇంగితం మర్చిపోయి ఉమ్, ఈ విధమైనటువంటి ఫేక్ ప్రచారం. ఉమ్, నీకు దమ్ము ఉంటే, నిజంగా దమ్ము ఉంటే, ఉమ్. శంకర్ అంటోడు తప్పు చేస్తే, శిల్క ప్రవీణ్ అంటోడు తప్పు చేస్తే బాజాప్తా ఆధారాలు ఈ తీసుకపో, చట్టం కోర్టు ముందు ఉన్నది. చట్టం ముందు పెట్టు. ఉమ్. నువ్వు ఉరి శిక్ష నడి రోడ్లో ఉరి శిక్ష ఇస్తానా కానీ అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. జడ్జి గారు ఉరిశిక్ష ఏమంటే ఉరిశిక్ష ఉరి చేస్తే శిక్ష చేస్తే అయిపోయాయి. అయిపోయి. నువ్వు అది చేయకుండా గీది సర్కిల్ చేసి ఇవి చేసి వీటికి భయపడతాం. ఇది చిల్లర కదా. ఇప్పుడు మీరు కోడంగల్ పోయింది కదా, అన్న కోడంగల్ ఎంతసేపు ఉన్నారు మీరు అక్కడ? కొడంగల్లో నేను సాయంత్రం 5 గంటలకు ఆ టైంలో పోయినాం కదా, 5:30 6 గంటలకు ఆ టైంలో పోయినాం. అప్పటికి లైట్ ఫేడ్ అవుట్ అవుతాం. అవును. పాపం ఆ రైతులు మా కోసం పొద్దు నుంచి వెయిట్ చేసి ఎన్ని గంటల వరకు అక్కడ స్పెండ్ చేసి ఒక 2-3 గంటలు వెయిట్ చేసినాం. మీకు అక్కడ 2-3 గంటలలో అక్కడ సాధారణ ప్రజలు అయితే మీకు కలిసింది కదా? అయ్యి అందరు కలిసిరు, చాలా మంది ఆ ఊళ్ళో. అసలు ఎట్లున్నది అక్కడ వాతావరణం? ఏదో భయానకంగా కొంత సృష్టిస్తుంది అంటారు. ఉన్నది. అంటే మాట్లాడితే ఎవడొచ్చి ఏమంటాడు, ఎవడో చెత్తకపోతాడు, ఎవడొచ్చి ఏం చేస్తాడు పాపం. ఆయన మనం అంటే ఎత్తుకపోవడే రాయలసీమ టైప్ అంతే కదా. ఎట్లుంటది ఇక ఆయన మేము పోయి వచ్చినాక తెల్లారి గట్ల కేసీఆర్ మన మన ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ సభ ఉంది. అవును. తెల్లారి అట్లా 5 గంటలకు ఎత్తుకుపోయారంట పాపం ఆ రైతులందరినీ, వీళ్ళందరినీ పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి ఈ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారు. ఈ నుంచి ఈడో గంట సేపు, ఆడో గంట సేపు, నీళ్ళు ఇయ్యక బువ్వ పెట్టక తిప్పేసి నైట్ 11 గంటలకు వదిలేసారంట. ఈ విషయాన్ని కూడా మనం తెల్లారినాక ప్రచారం చేసాం. రాసిండ్రు మీరు ఆ వార్త. ఈ విషయాన్ని కూడా ప్రచారం చేసినాం. అంత దుర్మార్గం ఉంటుంది అన్న. నువ్వు ప్రజాపాలన అని చెప్తున్నావు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ టీం మీద కుండల్ రెడ్డి పనిచేస్తాడా? ఇంకంటే ఎట్లా చేస్తారో తెలియదు. ఆయన ఆఫీస్ కూడా ఏదో బిఎన్ఈడ్ లో పెట్టినట్టు ఈ మధ్యలో. బిఎన్ఈడ్ లో ఒక ఆఫీస్ పెట్టి నడిపిస్తున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని మరి అక్కడ కోడంగల్నేమో వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి బాగా ఇప్పుడు అందరూ మాట్లాడతారు కదా కుటుంబ పాలన. మరి అసలు తిరుపతి రెడ్డికి కొండలరెడ్డికి ఏం సంబంధం, ఏం ప్రమేయం చెప్పండి. అంటే ఇప్పుడు ఇలా తమ్ముడు కాంగ్రెస్ లో ఉన్నట్టు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అసలు మనకు ఆయన గురించి ఆ సంబంధం కూడా లేకుండా మనం ఎందుకు చెప్పాను. అసలు ఆయన పేరేందో కూడా తెలియదు మొన్నటి దాకా. ఆయనకు కాన్వాయిలు ఇచ్చి వాళ్ళే పబ్లిసిటీ చేసుకున్నారు. మొదటి రోజే కాన్వాయిలు ఇచ్చి ఆ కాన్వాయిలు ఉన్నాయనే ఈయన ఒక పిఆర్ స్టంట్లు చేసి నేను వస్తుంటే ఏడ కాన్వాయ్ ఆపొద్దు అని చెప్పి, ఏడ ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పేసి ఈయన చెప్పి. సో ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ టాలీ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి అది బాగా ఇబ్బంది అవుతుంది. ఆ నియోజకవర్గ ప్రజలు మీకు చెప్పిన దాని ప్రకారం వీళ్ళ స్వభావం ఏంది అసలు? కొండల్ రెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యిలో పడ్డటైన పరిస్థితి మాదనే ఫీలింగ్ అయితే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైతుందంటే సీఎం ఆ నియోజకవర్గం సీఎం అయినందుకు సంతోషం ఉన్నా అసలు ఆ సీఎం కలిసే పరిస్థితి లేదుగా. ఇప్పుడు ఎమ్మెల్యేని కలిస్తే ఎమ్మెల్యేకి చెప్పుకుంటే బాధనో సుఖమో కష్టమో ఏదో ఒకటి అది ముంగల్ కొడుతుంది, వెనక కొడుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఆయన ఎవరు చెప్పుకోవాలి? పోయి తిరుపతి రెడ్డికి చెప్పుకోవాలి. అదే కష్టం వచ్చింది. తిరుపతి రెడ్డి ఎవరు? అసలు తిరుపతి రెడ్డికి ఏం సంబంధం? ఈ అభిప్రాయాలు అక్కడ నుంచి వచ్చినాయి. ఇంకా వాళ్ళ బాధ ఏంటంటే 2019 ఓడిపోయింది, అక్కడ అందుబాటులో లేడు. ఇప్పుడు మళ్ళీ పోయి పోటీ చేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇంకా అవకాశమే లేకుండా అయిపోయింది. సో అట్లా అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా నన్ను దెబ్బలు కొట్టి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టి చేసి నన్ను ఎక్కడనైతే నువ్వు ఆపాలని చూసినావో శంకర్ అంటోడు మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అదే కొడంగల్ నుంచి స్టార్ట్. ఇది ఒక్కటే కనబడుతుంది కదా, ఇది ఒక్కటే మనకు కనబడేది. లోపల నువ్వు అంగిపితే చాలా ఘోరంగా ఉంటుంది. అంటే కొంచెం తెల్లటి శరీరం కాబట్టి అంత కమిలిపోయినటువంటి దెబ్బలు కనపడతాయి. కాబట్టి మా అమ్మ స్నానం చేపిస్తుంటే చూపించింది నాకు. సెకండ్ డే రోజు ఇక్కడికి వచ్చినాక చూపించి బాత్రూమ్ లో ఏడ్చింది మా అమ్మ. ఇప్పుడు నేను పెద్ద కొడుకుని, మాకు మా ఫ్యామిలీలో నాకు గింత చీమ చెట్టు కొనకుండా పెంచుకొచ్చారు వాళ్ళు. ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టలేదు, గారాభాగం పెంచారు. అంటే మేము కూడా ఎన్నడూ కొట్టలేదు ఇట్లా అన్నట్టుగా ఆమె బాధపడ్డది. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడితే ఆగిపోతాడు, ఈ రకమైనటువంటి పెడితే ఆగిపోతాడు అనుకుంటున్నాను. ఏ కొడంగల్లో అయితే నీకు పోతే నువ్వు ఇబ్బంది అయిందో అదే కొడంగల్ నుంచి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేసి. ఇది మళ్ళీ రెచ్చగొట్టడం కదా? రెచ్చగొట్టడం ఎందుకు అవుతుంది? ఆడ ప్రజలు లేరా? ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుండే అంటే ప్రయత్నానికి స్కెచ్ జరిగింది. నేను అదే అంటున్నా, కొడంగల్ అనేది నిషేధిత ప్రాంతమా? కాదు. కొడంగల్ అనేది తెలంగాణలో లేదా? కొడంగల్ అనేది సామంత రాజ్యమా? కొడంగల్కి మనం పోకూడదా? అంటే ఆడ రౌడీలను తయారు చేస్తాను అంటున్నారు. చేయని మరి చూద్దాం, అట్లా నడి రోడ్డు చంపేస్తారా, మరి ఏం చేస్తారా? అంటే మళ్ళీ కొడంగల్ నుండే ఛాలెంజ్. ఆ రైతుల సమస్య తేలినాక మనం కొట్లాడదాం. నిలబడ్డాం కదా, పన్నులు తిన్నాం కదా వాళ్ళ కోసం, పోనీ తెలుసుదాం. ఏదో ఎంతవరకు అయితే వాళ్ళ రైతులకు న్యాయం జరగడమా చేద్దాం, లేకపోతే రేవంత్ రెడ్డి ఆ రైతులకు అన్యాయం చేయడమా, ఏదో ఒకటి తేలాలి, తెలుస్తాం కదా, చూద్దాం. అది
వాడు పోయినందుకే మీకు ఇంత నొప్పి అవుతుందంటే మరి ఆ రైతుల పక్షాన్ని చివరి దాకా ఉందాం. అవును 44 కుటుంబాలు. ఉమ్, సరే నా ఒక్కనికి అయినా 44 కుటుంబాలకైతే బాగుపడతారు కదా. yes సో అట్లా ఫైట్ చేద్దాం. ఉమ్, ఇంకా నాలాంటి గొంతుకు మీలాంటోడు ఇంకా తోడైతే ఇంకా కొంచెం అగ్రెసివ్‌గా పోదాం. yes అయ్యే ఏమన్నా చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు గతంలో మనం ఒక ప్రాంతంకి డెవలప్ అయితుంది. ఒకటే దానికి నిధులు పోతున్నాయనే కదా అందరూ మాట్లాడినాం ఉమ్, మనం. ఉమ్, ఉమ్, సిద్దిపేట గాని, సిరిసిల్ల గాని అవును. ఇట్లాంటి వాటికి పోతున్నాయి అని చెప్పేసి. మరి ఇయాల కొడంగల్‌కే అన్ని పోతా ఉన్నా కొన్ని మనం ఆ విషయాలు మాట్లాడి ప్రజలకు yes ఇప్పుడు చెప్పకూడదా? ఒక మంచి పాయింట్ దగ్గరకు వచ్చింది మీరు. హ్మ్. మీరు తెలంగాణ ప్రాంతం జర్నలిస్టా బీఆర్ఎస్ జర్నలిస్టా? అంటే చూసే వాళ్ళకి ఎట్లుంటదంటే అన్న ఏమంటారు సామెత ఉంటది చూసినావా? పచ్చ కామర్లోడికి లోకం అంతా yes పచ్చగా కనపడుతన్నట్టు. yes ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడితే అది బీఆర్ఎస్ అనేటువంటి ముద్ర ఇస్తే ఉమ్, ఇంక అది మనం ఏం చేయలేం. ఉమ్, ఇప్పుడు నేను కృష్ణా నీళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు స్టాండ్ తీసుకోక ముందుకే చలో నల్గొండ సభ పిలిపియక ముందుకే నేను మాట్లాడినా. yes నాకు తెలిసిన తెల్లారి రోజే మాట్లాడినా. ఉమ్, అది నా స్టాండా బీఆర్ఎస్ స్టాండా? ఉమ్, నాకంటూ ఒక ఉంది అవగాహన ఉన్నది. ఉమ్, నాకు నీళ్ళ మీద ఎంతో కొంత అవగాహన ఉన్నది కాబట్టి ఉమ్. అరే నీ అమ్మ గిట్ల తీసుకుపోయి అన్ని ప్రాజెక్టులను తీసుకుపోయి వాని చేతిలో పెడితే మనకెట్ట వస్తాయి నీళ్ళు? నీళ్ళ మీద ఒక అద్భుతమైన వీడియో కూడా చేసి చేసినాం. సో కాబట్టి నేను మాట్లాడినా. అది తెలంగాణ అది బీఆర్ఎస్ అంట కడతావా? కాళేశ్వరం మీద నేను ఒక డాక్యుమెంటరీ చేసిన. దాన్ని నువ్వు బీఆర్ఎస్ కంట కడతావా? నేను అవినీతి జరిగిందని జరగలేదని చెప్పట్లే. ప్రతి దగ్గర అవినీతి జరుగుతుంది అన్న. అవినీతి జరగనటువంటి ఏ పని ఉండదు. ఏ ప్రభుత్వంలో జరుగుతుంది. కాకపోతే అవి సరి చేసుకుంటూ వాటిని విచారణ చేసుకుంటూ నువ్వు చేసుకుంటా పో. మేడిగడ్డ విషయంలో కూడా నేనేం అవకతవకలు జరగలేదని చెప్పట్లే. కానీ మేడిగడ్డ అనేది అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రాణహిత నీళ్ళు తీసుకోవాలంటే అది పాయింట్. అది ప్రాణహిత నీళ్లు వాడుకోవాలంటే అది ముఖ్యం. కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవాలంటే ఆ బ్యారేజ్ ఉండాలి. నువ్వు ఆ బ్యారేజ్ రిపేర్ చేస్తూ దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ చేయి నువ్వు ఆహ్వానించేటువంటి చర్య. కానీ అది అట్నే పక్కన పడేసి దాన్ని అసలు పట్టించుకోకుండా అది ఉండని కొట్టుకపోని కానీ మేము మాత్రం ఎంతసేపు రాజకీయం చేస్తాం దాన్ని రిపేర్ చేయమని ఎట్లా? ఇంకొక దుర్మార్గం మొన్న పైన అన్నారం ఉంటుంది బరాజ్. అన్నారం బరాజ్ నీళ్ళు ఉంటే ఆ నీళ్లు లేపి ఈ కుంగిపోయిన పిల్లల సైడ్ మలిపిపెట్టారు. అదే అది మళ్ళీ మంచిగా చేస్తా అంటే నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఇది ఇప్పుడు ఏమన్నా ముంగలవాడి దాని లెక్కన ఉందా? పందిరి ఎత్తా అంటే ఉడబీకినట్టు చేస్తా ఉన్నాను. ఇప్పుడు నువ్వు సరే వాళ్ళు తప్పు చేసిరానో ఒప్పు చేసిరానో ఏదైనా జనం వాళ్ళని కూర్చోబెట్టింది ఇంటికాడ వాళ్ళని కూర్చోబెట్టి మీ అవసరం లేదని ఇంకా నువ్వు వాళ్ళదే ముచ్చట్లు చెప్పి నువ్వు ఉన్నదాన్ని కొట్టుకుపోయే విధంగా చేస్తున్నావు అంటే ఇది ప్రజలు అది ఆహ్వానించారు కదా. ఇదే విషయాన్ని నువ్వు కానీ నేను కానీ చెప్తా ఉన్నాను. ఇది చెప్పడం వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ వాడుతున్న భాష కంటే చాలా అద్మానమైన భాష ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి ఒక ఆయన వాడతాడు ఇప్పటికి కూడా వాడతాడు. అసలు ఆ వ్యక్తి ఇంత దాడి జరిగింది కదా మీ మీద. ఒకవేళ ఆ వ్యక్తి మాట్లాడిన భాషకు ఆయన పెట్టిన మారుపేర్లకు ఎంత జరగాలి? అది అంటే అలా జరగాలని ఎవరు కోరుకోరు. అసలు మనకు ఆ ఉద్దేశం లేదు. కానీ అంటే గత ప్రభుత్వాలు ఇంత దుర్మార్గంగా ఆలోచించలేదు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. పొలిటికల్ నువ్వు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో నువ్వు ఏం మాట్లాడినా హీరో లెక్క ఉంటుంది అన్న. ప్రజల నుంచి ఒక రకమైనటువంటి మద్దతు వస్తుంటది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తలే. ఇప్పుడు మనం మాట్లాడినా అక్కడిక్కడ ఒకటి ఉండేది తూలినా కానీ ఏం కదా నాకు ఇట్లనే ఉండాలి అన్నటువంటిది ఉంటది. వాళ్ళకు ఒక ఆశ కనపడుతుంది. సో నువ్వు ప్రతిపక్షంలో లక్ష్యం మాట్లాడి నడుస్తుంది. నువ్వు అధికారంలో కూర్చున్నాక 100% అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాలి. ప్రజల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. అవి పెట్టకుండా నిన్నెవడైతే మాట్లాడుతున్నాడో నీ మీద ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాడిని తొక్కి పడదాం వాడిని తొక్కేదాం అంటే దుర్మార్గం అయితే నీ అంత అవుతుంది. ఇంతకు మించే ఉంది. ప్రజాపాలన అంటే ప్రజాభవన్ అని పెడితే ఏమైనా కనపడుతున్నది దిక్కున్నదా? ఇంతకు ముందుకు జనాలు అటు పోవడానికి ఒక అరే పోతే బాగుండు అని అక్కడ ఉంది. పోతే ఏం లేదు అనేటువంటి కాలం వచ్చింది. అంటే దాన్ని నువ్వు బర్బాద్ చేసి పెట్టినావు. పోతే బాగుండు అనే ఇంటికాడ ఏం లేదు వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఆడికి పోతే ఏదైనా పని అవుతుందో లేకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది. అదొక గౌరవం లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు ఆడికి పోతే ఏం లేదు. పోతురు వస్తురు పెద్దగా దాంట్లో వాల్యూవే లేకుండా పోయింది. అంటే బ్రహ్మ పదార్థం అంటుంది. ఆ బ్రహ్మ పదార్థం బజార్లో పెట్టి దీంట్లో ఏం విలువ లేదు అన్నట్టు చేసినట్టుగా అయిపోయింది. ఇది పక్కన పెడితే మిమ్మల్ని పరామర్శించటంలో మెజార్టీ బీఆర్ఎస్ నాయకులే వస్తున్నారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక విమర్శ. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే నేను ఆ విమర్శని అసలు యాక్సెప్ట్ చేయను. ఎందుకు అంటే సరే బీఆర్ఎస్ వాళ్ళు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు మనుషులు కాదా? బీఆర్ఎస్ వాళ్ళకి సాటి మనసు ఉండదా? ఇప్పుడు నువ్వు వచ్చినావు నాకు దెబ్బ తాకింది చూసిపోదాం అని వచ్చినావు. నీ వృత్తి కాబట్టి ఇంటర్వ్యూ చేసినావు. సో వాళ్ళు కూడా ఒక పొలిటికల్ లీడరు
సాటి మనిషి లెక్క దెబ్బ తాకిందని చెప్పి వచ్చిండు. ఇంకొకటి అందులో తప్పు కూడా ఉన్నది. నిన్న బీజేపీ మిత్రులు వచ్చారు కొంతమంది, Yes, అది బయటికి తెలియదు. బయటికి తెలియదు. విశారదన్ మహారాజ్ గారు కొంతమంది వచ్చిండ్రు. వచ్చారు, కొంతమంది వచ్చిర్రు. ఇప్పుడు ఆయన విశారదన్ మహారాజ్ గారు డిఎస్పీ పార్టీ పెట్టిండ్రు. వారు కూడా అదే. అంతే ఇప్పుడు వాళ్ళు నీకు నీకు తెలియని సమాజం చాలా ఉంటది. ఇంకా Yes. ఎన్నో సంఘాలు వచ్చి నా దగ్గరకు వచ్చిపోయినాయి. ఎంతో మంది ఫోన్లు చేసారు, తమ్మి మేము రాలేం కానీ వెనకాల ఉంటాం రా అన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా, మీ దగ్గర వచ్చిందో లేదో, ఆంధ్రాకి సంబంధించిన ఒక వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు, ఒక్కసారి శంకర్ తోటి మాట్లాడిపోయారు అన్నారు. అప్పుడు మీరు చాలా ఇంజూర్ అయి ఉన్నారు. ఓకే. సో ఇట్లా చాలా ఆంధ్ర నుండి కూడా మీకు మద్దతు వచ్చింది, చాలా రంగాలకు వెళ్ళి మనకు వచ్చింది. ఇంకా అన్ని అంటే కొంతమంది ఫోటోలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు కనపడ్డాయి. ఫోటోలు అంటే ఒక పెట్టుకోవడం పెద్ద ఫేసు మీ ఇంటికి వచ్చి వెళ్ళడం వల్ల అవును, ఇది బాగా మీడియాలో సర్క్యులేట్ అయింది. ఇప్పుడు అదే కేటీఆర్ గారు ఆ రోజు ఏదో నాగర్ కర్నూలు సభ ఉంది, అట్లా పోయి ఇట్లా వచ్చి ఎవడైనా ఈ రేంజ్ అటాక్ జరిగితే ఎవరైనా వస్తారన్న. దాంట్లో పెద్దగా రావడంలో దీంట్లోనే నాకు ఆయన వచ్చేమో మా పార్టీలో అదిగా ఇదిగా అని చెప్పి నేను చెప్పలేదు. కనుగ కప్పింది లేదు, పార్టీలకు ఆహ్వానించింది లేదు. సోకాల్డ్ వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నారు, వీళ్ళందరూ 4 పార్టీలు మారేళ్ళు, 4 అది చేసారు. గతంలో కూడా జర్నలిజం చేసుకుంటూ పార్టీలు మారిరు. అఫీషియల్ కండువాలు కప్పుకొని వార్తలు చదివింది. మనం అట్లా ఏ పార్టీకి ఊడిగం చేయలేదు. నేను మొదటి నుంచి ఒకటే లైన్ లో ఉన్నా, ఇప్పటికీ గదే లైన్ లో. ఈ లైన్ నే మీరు తెలంగాణని టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు ముడిపెట్టి పెడితే తెలంగాణ కోసం వార్తలు చదువుతా బీఆర్ఎస్ అక్కడికి వస్తాయి. ఇప్పుడు నువ్వు చదివితే ఒక్కొక్కసారి కొంతమంది మిత్రులు కనికొస్తాయి, అది కట్ చేసుకొని పెట్టుకుని సర్క్యులేట్ చేసుకుంటారు. ఇంకా అంత మాత్రం నువ్వు వాళ్ళకి పని చేసినట్టు వాళ్ళు నీకు పైసలు ఇచ్చినట్ట కాదు కదన్నా. సో అట్లా అంటే ఇప్పుడు నువ్వు బురద చల్లాలనుకున్నటువంటి నీ మీద నిన్ను నెగిటివ్ చేసి చూపించాలనుకున్నవానికి నీ ముక్కు, నీ మూతు, నీ కన్ను కాంచి ప్రతి దాంట్లో వాడు తప్పెత్తుకోగలుగుతాడు. ఆయన గట్ల ఉందంటే ఆడు ఎవడో కొట్టిండు అంటాడు, ఇది ఇట్లా ఉందంటే ఇది ఎవడో అయింది అంటాడు. ప్రతి దాంట్లో చెప్తున్నా నీ వెనకాల స్విచ్ బోర్డులను కూడా వాడు సర్కిల్ చేసి నువ్వు బంద్ చేసుకొని కరెంట్ పోయిందని చెప్తున్నావు. మరి అది బంద్ చేసే ఉంది, కరెంట్ లేదు అంటే ఇటు నుంచి ఫోకస్ చేసింది, అటు నుంచి కనబడతలేదు. ఇప్పుడు ఎట్లా అంటే జనాలకి ఏదో ఒకటి ఫేక్ చేయాలి. ఎక్కువగా మీ మీద దాడి మీ ఫేస్ మీద టార్గెట్ చేసినట్టు కనబడ్డది. అదే ఎందుకంటే కనపడకూడదనా, ఎక్కువ మాట్లాడకూడదనా, ఎందుకు ఫేస్ డిస్టర్బ్ చేస్తుంది ఎవరినన్నా. మేబీ ఏమైతుంది, నా ఫేస్ నచ్చలేదు కావచ్చు వాళ్ళకి, లేకపోతే నేను మాట్లాడే మంచి ఎర్రగా ఉన్నారు, మంచి హైట్ ఉన్నారు, బాగా రెండు కళ్ళని బేస్ చేసుకుని నాకు లిటరల్లీ ఒక 20-25 మినిట్స్ కళ్ళు క్లారిటీ వీడియోలో చాలా మస్క పోతాయేమో అని భయమైంది ఒక స్టేజ్ లో. అంటే కళ్ళు పోతే ఇంకేముంటది అన్న, ఏముంటుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ బాగా చేసుకోవట్లేదు. ఇప్పటికి కూడా నేను ఎక్కువ హెవీ మాట్లాడినప్పుడు ఈ నోస్ బోన్ ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు కొంచెం కళ్ళు లాగడము, ఆ కళ్ళకెళ్ళి వాటర్ కారడం ఇట్లాంటివి అయితే ఉంది. అదేమన్నా బాగా తీవ్రమైన ఇబ్బంది ఉందని చెప్పిన డాక్టర్లు అయితే ఏం కాదు, ఒక 1 వీక్ లో సెట్ అవుతుంది, నువ్వేం టెన్షన్ తీసుకో, కాకపోతే ఎక్కువ హెవీగా మాట్లాడక ఎవరితోటి. మీ చుట్టూ ఒక మూకలు చుట్టుముట్టినాయి, మీరు ఇట్లా వస్తా అంటే కూడా ఇక్కడ మీ దవడ మీద ఒక బలంగా కొట్టింది. ఇప్పటికి ఇట్లా మీరు చేయి పెడితే చాలా బలమైన దాడి అది. అంటే కొంచెం మనము జర యంగ్ బ్లడ్ కాబట్టి మనము తట్టుకోగలిగినాం అన్న. జర కొంచెం అటు ఇటు ఉంటే ఇబ్బందే. వాడు కొట్టిన దెబ్బలకి నేను నైట్ చూసిన ఈ చెవులకి వెళ్ళి కూడా బ్లడ్ గారుతా ఉంది. నైట్ చూసి మా మిస్సెస్ అంతా చూసి క్లీన్ చేసింది. అంటే అది వెంటనే కూడా తెలియదు ఇవన్నీ, మెల్లిమెల్లిగా కూడా కొంత అదైతా ఉంటుంది. సో కాబట్టి సరే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత చేసినా నాకు ఇంకా ఒక బలమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించిండు రేవంత్ రెడ్డి గారు. ఒక బలమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించిండు. అరే శంకర్, నువ్వు ఓన్లీ కొంతకే పరిమితం కాకుండా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా పరిమితంగా ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి పో నువ్వు, ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతురో అక్కడికి పో నువ్వు, ఎక్కడెక్కడైతే జనం గోసపడుతురో అక్కడికి పో నువ్వు అని చెప్పేసి నాకు మంచి పెద్ద ప్రధాన లక్ష్యాన్ని నా ముందు రేవంత్ రెడ్డి గారు పెట్టిండు నాకు. అంతే, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇది వెనక తగ్గేది లేదు. వెనక తగ్గుతాను అనుకుని ఇంకా దాడి చేస్తే ఇంకా ఇది శాంపిలే కదా అనుకుంటే దాడులు చేయడం స్టార్ట్ చేస్తే మరి నేను కూడా నా ప్రాణరక్షణ కోసం ఏమైనా చేసుకుంటాం. అంటే ఇప్పుడు దాడులు మీకే కాదు, ఒకసారి అవకాశం వచ్చింది, ఒకసారి మీరు అది చేస్తా అనుకుంటే కుదరదు. తర్వాత నా మీదకి వచ్చి మీకేమైనా కానీ అది కూడా మీ రెస్పాన్సిబిలిటీ, నాకేం సంబంధం లేదు. ఇవాళ దాడి ఒకసారి దెబ్బ తిన్నోడు జాగ్రత్తగానే ఉంటాడు. నేను ఒక్కనే కనపడుతున్న సింగిల్ గా ఉండొచ్చు, నా వెనకంగా ఎవరో ఉండొచ్చు, అప్పుడు నీకేమైనా కానీ మన రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ మూకలు ఈ దుర్మార్గాలు బంద్ చేసి ఇప్పటికైనా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మా మాటలలో తప్పు ఉంటే నువ్వు లీగల్ గా ఎదుర్కో. ఒకవేళ మేము మాట్లాడిన దాంట్లో వాస్తవాలు గ్రహిస్తే ఆ ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేయు. ప్రజలకు మంచి చేస్తే నీకు నాకు స్కోప్ ఏడు ఉంటుంది మాట్లాడడానికి. మనం రైతు బంధు మీద మాట్లాడినామన్నా, నువ్వు రైతు బంధు వేసి పడేసావు అనుకో షెట్టికలా మాట్లాడతావా? ఇంకొకటి మీరు పేపర్ పెట్టాను తెలంగాణ అని, దాంట్లో కూడా తెలంగాణ మీద ఉన్న ప్రేమనే అందులో చూపించే ప్రయత్నం చేశాను. అందులో వచ్చే వార్తలు ఏ పేపర్ లో కూడా రాకుండా
ఒక సంచలనాత్మకమైన ఒక వార్తలు ఎట్లా రాయగలుగుతాను అన్న మీరు? దాని మీద చాలా వర్కౌట్ చేస్తామన్న. ఒక నలుగురం నా టీం కూడా నీకు చాలా వరకు తెలుసు. ఉమ్, నలుగురం కూర్చుంటాం మార్నింగ్ టైంలో. ఉమ్, కూర్చొని అసలు అన్ని 2 రోజుల ప్రతిరోజు 2 రోజుల పేపర్‌లను మేము అబ్జర్వ్ చేస్తాం. ఓకే. అంటే అన్ని మిగతా సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్‌లను తీసుకొని అన్ని దగ్గర పెట్టుకుంటాం. పెట్టుకొని చూస్తాం. ఉమ్, అంటే ఎక్కడో ఆ పేపర్‌లలో ఒక మూల గింతంత ఏసి పడేస్తారన్నది. ఓకే. కిల్ అయి ఉంటది ఆ వార్త. ఉమ్. దాన్ని మేము పట్టుకొచ్చుకొని పిక్ చేసుకుంటాం. దాని వెనక ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమైంది? ఏనో ఒక దగ్గర ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఉంటది. అవును. కానీ ఆ రైతు బోరేసి 2 బోర్లేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునేది ఉండదు ఉమ్. అల్ల. చాలా చిన్న ఈ ప్రజల సాధారణ ప్రజల వార్తలు అక్కడ వార్తల రాస్తాను. ఆడ ఆడేసి పడేస్తారు. మనం దాన్ని టేకప్ చేసినాం. ఉమ్, దాన్ని టేకప్ చేసి అవి తీసుకుంటున్నాం. సో మనకిక్కడ ఎజెండాలు లేవు కాబట్టి మనం ప్రజల ఎజెండాలుగా మనం పోతాం. ఓకే. అందుకే నా పేపర్‌కి చాలా తక్కువ టైంలో ఉమ్. మంచి అసలు పేరొచ్చింది. ఎట్లా రాస్తున్నట్టే వార్తలు ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే కొడంగల్లో సీఎం గారి సభ అని రాస్తారు. రాస్తాం. ఆ సభ వెనుక ఏం జరుగుతుంది అనేది మీ పేపర్ రాస్తారు. రాస్తాం. మరి మనం ఆ వర్కౌట్ చేస్తా ఉన్నాం దానిలో. ఉమ్, అంటే ఏం జరుగుతా ఉంది? ఏమైంది? ఆ రోజు ఈ రైతులందరిని తిప్పింది ఎవరు రాయలేదన్న. ఉమ్. పాపం మరి ఆ 15 అసలు మంది అంత పెద్ద వార్త రాయనే రాయలేదు. వార్తను రాయలే. ఉమ్. ఆ వార్తని మనం తప్ప ఏ పేపర్ రాయలే. ఇంక్లూడింగ్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా రాయలే. ఉమ్, అంటే మనం దాని మీద అంత వర్కౌట్ చేస్తున్నాం. ప్రజల కోసం అంత ఆ విధంగా దాన్ని ఏదో ఒకటి ఉండాలి కదా! మరి మనం అట్‌లీస్ట్ ఇప్పుడు అంతా ఒక గొడుగు కిందకెళ్ళిపోయి అందరూ ఇప్పుడు బలంగా తయారయ్యారు. మనం ఈ టైంలో కనీసము ఆ పేద ప్రజల కోసం మనం వినపడకపోతే కష్టమైతున్నటువంటి దాంట్లలో ఈ డేంజర్స్ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసినమే అన్న. ఉమ్. ఈ దాడులను ఎక్స్‌పెక్ట్ చేయలే. లీగల్‌గా కేసులు ఇంత పెడతారు ఊహించని కావచ్చు. దాడి అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. కేసులు పెడతారు కావచ్చు. 2 నెలలు జైల్‌లో పెడతారు కావచ్చు. మనం లేకపోయినా పేపర్ నడవాలి. ఉమ్, వ్యవస్థ నడవాలి. ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి నా టీమ్‌కి ఎప్పటికప్పుడు నేను మోటివేట్ చేస్తూనే ఉంటా. ఉమ్, ప్రతిరోజు మీటింగ్‌లో రేపటి నాడు శంకర్ ఈ మీటింగ్‌లో ఉంటాడని మీరు అనుకోకండి. ఉమ్, వ్యవస్థ ఇట్లనే నడవాలి. ఉమ్. వ్యవస్థ ఇట్లా నడవాలి. ఇప్పుడు శంకర్ ఏమైందన్న ఉన్నా లేకపోయినా. లేకపోయినా ఉమ్, ఇప్పుడు వారం రోజులు అవుతుందా నేను ఇంట్లో వండి. అంటే హాస్పిటల్‌లో 3 రోజులు ఇక్కడ ఇది. ఉమ్. ఇప్పుడు నా పేపర్ ఆగిపోయిందా? ఛానెల్ ఆగిపోయిందా? ఆగిపోయిందా? ఉమ్. ఏదో స్ట్రైక్ ఏసి అదే ఇంకేదో అన్నారు. ఇప్పుడు మీ మీద సైబర్ అటాక్ చేసిండ్రు. అదేదో అదే ఇప్పుడేమైంది అన్ని వీడియోలకు రిపోర్ట్‌లు కొడతారనమాట. ఉమ్. రిపోర్ట్‌లు కొడితే ఏమైతది యూట్యూబ్ వాడు ఆ వీడియోని రివ్యూ చేస్తాడు. ఏమున్నది అసలు? ఏమున్నది అలా అని చెప్పేసి. దాంట్లో ఏదో మైల్‌గా వాడికి కనపడితే వాడు రిపోర్ట్ కొట్టేస్తాడు. ఉమ్. సో ఇలాంటి అంటే అన్ని విధాలుగా ప్రయత్నాలు, చిల్లర ఇప్పుడు ప్రయత్నాలు ప్రస్తుతానికి మీ ఛానల్ కూడా మూతపడ్డదా? అంటే ప్రస్తుతానికి ఒక 4 రోజులు మనకు పెనాల్టీ ఉంది ఇంకా. ఉమ్. ఈ 4 రోజులు అయిపోయినాక మళ్ళీ వీడియో లైవ్‌లు పెట్టుకోవచ్చు. అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆల్టర్‌నేట్ ఛానెల్ ఉంది. దీనివల్ల రీచ్ తగ్గించే ప్రయత్నం కదా అంతే ఇక. ప్రజలకు వీడిని మొత్తానికే మరిపించేసేయాలి. స్ట్రైక్ పడితే ఒకసారి రివ్యూ అరే నీది నాది చిన్న ఛానల్ నాది 2.5 లక్షలు ఉన్నది. నీది లక్ష మంది 50,000 ఉన్నారు. 50,000 ఉన్నది. దీనికే నువ్వు ఇంత భయపడుతున్నావు ఎందుకు? ఉమ్, ఉమ్. చిన్నోళ్ళమే కదా! ఆఫ్టర్ యూట్యూబ్ ఛానలే కదా! అసలు మనం పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దు కదా నువ్వు మరి. ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఉమ్. అంటే అది ఎంతమంది ఎన్ని లక్షల మందిని కదిలిస్తున్నానని నీకు Yes, అర్థమవుతుంది. yes. కాబట్టి నీకు ఆ భయం ఉంది. ఉమ్, ఆ భయం మా మీద ఫోకస్ పెట్టకు ఆ భయంతోటి. ఉమ్. మేము చెప్పే విషయాలలో ప్రజలకు ఏం అవసరం వస్తుందో అది చేసి. ఇప్పుడు ఇంకొక మాట, కేటీఆర్ గారు మీ ఇంటికి వచ్చింది. ఆహా. ఇప్పుడు మీడియా సమ్ముఖంగా నేను చెప్పలేను కానీ శంకర్ గారికి కావాల్సినవి అన్ని కూడా నేను సమకూరుస్తాను. అంటే ఆరన్న ఉద్దేశ్యం ఏందంటే నా పిల్లలు చిన్నగున్నారు. నువ్వు కూడా ఒక మాట అన్నావు నాకు ఫోన్ చేసినప్పుడు. ఉమ్, శంకర్ నీ కొడుకు నా దగ్గరకొచ్చి మా డాడీని కొట్టిర్రు Yes. అని అన్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది శంకర్ నువ్వు అన్నావు. ఉమ్, ఇప్పుడు ఆయనకు నా కొడుకుని చూస్తే ఏమనిపించిందో మా పిల్లలిద్దరిని చూస్తే. ఉమ్, ఆ పిల్లలకి ఏమైనా సెక్యూరిటీ చేద్దాం శంకర్ నీకు మంచి కాదు చెడు కార్యక్రమం ఏమన్నావు. ఉమ్, ఏదన్నా వాళ్ళకి ఒక భరోసా చూపించేటువంటి ప్రయత్నం చేద్దామంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఉమ్. అంటే వాళ్ళకి తోచినటువంటి మాట మాట చెప్పారు కానీ ఇంకేం అన్నారు. ముందర పడలేదు. ఇంకా ముంగల పడుతుందా చేస్తుందా చేస్తారు, సరే చేయరా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం కానీ మనమేం దానికోసం ఏమో అట్లా లేదు. ఉమ్, కాకపోతే అది ఆయన ఒక పెద్ద మనిషి తరీకలో వచ్చిండు కాబట్టి నువ్వు కూడా నీ దగ్గరికి వచ్చి ఉమ్. నా కొడుకు గిట్లా అన్నాడు అంటే నీకు తల నన్ను వచ్చి ఇట్లా పట్టుకొని ఆ, మా డాడీని కొట్టిన అంకుల్ అన్నాడు. అంటే వాడిని మాట అన్నాక నీకు కొంచెం బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆ టైంలో నీ చేతిలో చాక్లెట్ బిస్కెట్ ఏదున్నా ఇచ్చేటోళ్ళు. ఇస్తుంటు కదా. Yes. ఏం అట్లనే ఆయనకి ఏదో అనిపించింది ఉమ్, అది అన్నాడు. కానీ దాన్ని కూడా రాజకీయం చేసి ఉమ్, ఇప్పుడు దాంట్లో కూడా కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఈ బ్యాడ్జ్ ఉంది కదా. ఉమ్, ఆడ యశోదలో ఉన్నప్పుడు నాకు యశోదలో శుక్రవారం నాడు సాయంత్రం 5-6 ప్రాంతంలో సర్జరీ తీసుకపోయారు థియేటర్లకి. ఉమ్. ఆ మార్నింగ్ టైం మొత్తం మీరు కూడా వచ్చారు కదా ఆడికి. అవును వచ్చింది. అప్పుడు నాకు ప్లాస్టర్ ఉందా? ఉమ్, లేదు. ఉమ్. ప్లాస్టర్ లేదు కదా. లేదు. సర్జరీ అయినాక ప్లాస్టర్స్ వేస్తారు. Yes. అరే అప్పుడు ప్లాస్టర్ లేదు ఇప్పుడు ప్లాస్టర్ ఉందని చెప్పేసి 2 ఫోటోలు పెట్టి తిప్పుతా ఉన్నారు. సర్జరీ అయినాక కొంచెం ఇది సెట్ కావాలి కదా. ఇప్పుడు సర్జరీ కాకముందుకు ఎట్లా ఉందో అట్లే అట్లనే ఉంటది. సర్జరీ అయినాక దాని ఈ కింద బేస్లు ఇవన్నీ అన్ని పెట్టేసి సరి ప్లాస్టర్ చేస్తారు. చేస్తారు. అంతే. ఇది కూడా ఫేక్ అని చెప్పేసి అరే శంకర్ నువ్వు కేటీఆర్ రాగానే ఇవన్నీ ప్లాస్టర్లు వేసుకొని ఫోటోలో పోజ్ ఇచ్చినావు అని చెప్పేసి తిడతా. అంటే వీళ్ళు ఎంత నీచమైనటువంటి దాడిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. ఉమ్,
ఇక్కడ ప్లాస్టర్ విషయంలో ప్రాపగండా ఏదైనా ప్రయత్నం చేశారు. ఉమ్, అక్కడ జనం కిందికి వచ్చి చూస్తే తుప్ప ఉంచుతా ఉన్నారు. ఉమ్. ఇప్పుడు లైట్ విషయంలో చేసిన ఉన్నారు. ఇప్పుడు నీ రేపు ఈ వీడియో బయటకు వస్తే ఆయనకు ఆ అర్థమవుతుంది ఏదో ఒకటి తీస్తారు మళ్ళీ తీస్తారు కదా? ఇళ్ళకెళ్ళి కూడా ఏదో ఒకటి ఏదో తీస్తారు. ఒకటి తీస్తారు. ఉమ్, తీసి ఇది ఇట్లా ఉంటుందా, గది అట్లా ఉంటుందా, అది వస్తుందా, ఇది వస్తుందా, ఉమ్, ఈకలు వీకేసి బంద్ పెట్టి ఉమ్, జరిగినటువంటి తప్పు మీ వల్ల జరిగింది. ఉమ్. ఇది తెలంగాణ యావత్ సమాజం మొత్తం గ్రహించింది. అవును. నీ చెంచాగాళ్ళు ఎవడన్నా అక్కడిక్కడ మాట్లాడకపోతే, ఉమ్. నీ చెంచా వాళ్ళకి నమ్మకపోతే మాకు అసలు అవసరం మీ లేదు. ఆఫీస్ పక్కన ఉన్న లేడీస్ కు వీళ్ళు ఉమ్. కనబడితే చెప్పులతో చెప్పులతో కొడతారు. కొడతారు వాళ్ళు. ఉమ్. ఎందుకంటే ఆ రోజు మొత్తం వ్యవహారం అంతా సీన్ అంతా ఉమ్. వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు ఆంధ్రోళ్ళ వాళ్ళ మహిళలు ఎవరు చాలా ఎవరు బాగా మాట్లాడతారు. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు కన్న తల్లి కంటే ఎక్కువ. అవును. చూసి కళ్ళతో చూసింది యాక్చువల్గా చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ చెప్తాను. ఆమె 2 సార్లు పోయిందంట నా ఆ ఇంటికి. ఆ అమ్మాయిలు కావాలనే లొల్లి పెట్టుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్తాను. అంటే నీకు ఇంకా ఇంత చెప్పినాక కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా ఉమ్. ఇంకా ఇంకా తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు ఓకే, ఇదంతా పక్కన పెడితే శంకర్ ఎప్పుడు స్క్రీన్ ఎక్కబోతాను మళ్ళీ? అన్న? ఒక 2 days అన్న, ఏం లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడిచ్చిపోయినావు కదా, ఉమ్. ఒక 10 నిమిషాల మళ్ళీ దాకా disturb కొంచెం అయినట్టేనా? బాగా డిస్టర్బ్ లెక్క అవుతుంది. బాగా పెయిన్ వచ్చి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మెయిన్ గా. ఇప్పుడు మేము రావడం కూడా ఇబ్బంది పెట్టినట్టే అంటే మొత్తం. ఇబ్బంది అని కాదు కానీ ఇక మనం చెప్పాలన్న కదా, ఈ వాయిస్ బయటకు వెళ్ళకపోతే వేరే తిరిగి అవుతుంది. అవును, అవును. సో కాబట్టి నేను ఈ 2 days నేను మోస్ట్లీ అనుకుంటున్నా మండే రోజు ఉమ్. స్క్రీన్కి వద్దామని అనుకుంటున్నా. ఉమ్. సో 100% వస్తా, ఉమ్. 200% రెట్టింపు ఉత్సాహంతో వస్తా, ఉమ్. ఇంకా 200% నా ప్లానింగ్ ప్రకారం వస్తా, ఉమ్. ఇంకా అగ్రెసివ్గా కొట్లాడతా. ఉమ్. నేను మీ లెక్క ఏదంటే మీ మీన్స్ అంటే ఆ సోకాల్డ్ బ్యాచ్ లెక్క ఆవేశంగా ఊరికి పైసలు ఇస్తే ఈ ఊరి ఖర్చులు. ఈ దుకాణాలు ఏముండయి. ఉమ్. ప్రాపర్ గానే చేస్తా. ఉమ్. మమ్మల్ని డిజిటల్ పేపర్ దగ్గరనే ఆగనియండి, ఎస్, మమ్మల్ని యూట్యూబ్ ఛానల్ దగ్గరనే ఆగనియండి. ఎస్. ఇది కనుక మీరు ఇట్లనే చేస్తే ఈ యూట్యూబ్ శాటిలైట్ అవుతుంది, ఆ డిజిటల్ ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎవడు దాడికి అప్పుడు వచ్చే అవకాశం ఉంది. నీ తాతలు కూడా టచ్ చేయలేరు. ఉమ్. నీ తాతలు కూడా టచ్ చేయలేరు. ఉమ్. ఇవాళ ఎంత తప్పు రాసినా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద దాడి చేయగలుగుతారా? చేయలేరు, ఎంత తప్పుడు వార్త రాసినా రామోజీరావు మీద పోయి దాడి చేయగలుగుతారా? చేయలేరు, వెలుగొని మీద పోయి దాడి చేయగలుగుతారా? చేయలేరు. వివేక్ గారి మీద పోయి చేయగలుగుతారా? ఉమ్. ఆ స్థాయి దాకా మమ్మల్ని తీసుకుపోకూరి. ఉమ్. మేము ఏదో యూట్యూబ్ కానీ ఆగినాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఉమ్. ఆడనే ఉండనియండి మమ్మల్ని, మా పనులు మమ్మల్ని చేసుకోనండి. ఫైనల్ గా ఇంకా గెలికి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ ఈ దాడికి ఉసిగొల్పింది రేవంత్ రెడ్డి గారు, కొండలరెడ్డి అని మీకు స్పష్టంగా మీరు చెప్తాను కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? 200% రేవంత్ రెడ్డి గారికైనా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికైనా, ఉమ్. వాళ్ళ తమ్ముడు గౌరవనీయులు ఉమ్. ఆయన పేరు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్లందరికీ ఒకటే చెప్తున్నాను నేను. ఉమ్. మా పని మమ్మల్ని చేసుకునేయండి, మీ పని మీరు చేసుకోండి. అంతే. మీ పని మీన్స్ అంటే మమ్మల్ని కొట్టుడు, మమ్మల్ని దాడి చేయించుడు కాదు. ఉమ్. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఉమ్. మీ అన్నను ఒక్కరిని సీఎం చేస్తే మీరు అందరు రాజ్యాలు వెళ్తా ఉన్నారు. ఉమ్. ఏలూరు తప్పేం లేదు, ఉమ్. కానీ మంచి కార్యక్రమాలు చేసుకోరు. ఉమ్. ఓ 10 మంచి కార్యక్రమాలు చేసి ఉమ్. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండండి. ఉమ్. అంతేగాని చరిత్రలో ఒక చీకటి రోజు లెక్క, చీకటి కమ్మ లెక్క మేము మీ పాలన ఉండకుండా చేసుకోండి. ఇప్పటికి చాలా ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి హామీలు. ఉమ్. అందులో కనీసం సగానికి సగం అన్నా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి. ఉమ్. వీటి మీద ఫోకస్ పెట్టకుండా ఉమ్. మేము మాట్లాడుతున్న మీద గొంతు ఎవరైతే ఇప్పుతా ఉన్నారో వాళ్ళ మీద మాట్లాడి మళ్ళీ మా మీదనే మన యూట్యూబర్లతోనే కొంతమందితో విషదాడి చేయించి ఉమ్. ఇట్లాంటి చేయించే ప్రయత్నాలు చేస్తే ఏం ఆగదు. ఉమ్. 200% ఆగదు. నువ్వు ఛానల్ మూసేస్తే ఇంకొక ఛానల్ వస్తుంది, పేపర్ మూసేస్తే ఇంకొక పేపర్ వస్తుంది. ఉమ్. ఏదో ఒక రూపంలో 100% మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఉమ్. 200% మేము ప్రజలకు వాస్తవాలు చెప్తూనే ఉంటాం. ఎస్. మొత్తానికి దాడి తర్వాత కూడా జర్నలిస్ట్ శంకర్ ఆత్మవిశ్వాసం కానీ, తన ఆలోచన విధానం కానీ ప్రజల వైపునే, ప్రజల కోసమే ఈ విధంగా ప్రశ్నిస్తూనే ముందుకు సాగుతాం. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ గొంతులను మూసేసే ప్రయత్నం కనుక చేస్తే మరో వేదికగా కూడా మా గొంతులు వినిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటామని అంటున్నారు. తను అనుకున్న విధంగానే, జర్నలిస్ట్ శంకర్ చెప్తున్న విధంగానే అతి త్వరలో జర్నలిస్ట్ శంకర్ వేదిక మీదకి రావాలి, స్క్రీన్ మీదకి రావాలి. తనకు ఈ ప్రజలంతా కూడా సపోర్ట్గా ఉండాలని మా యూ న్యూస్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇవాల్టి శంకర్తో ఇంటర్వ్యూ.